హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. తో విచ్చేసిన భక్తులందరికీ ఈ మా గోవర్ధన్ ధారి యొక్క బ్రహ్మోత్సవ స్వాగతం. అయితే ఈరోజు మా రాధా గోవర్ధన్ ధారి ఇక్కడ ఈ మందిరంలో, ఈ మెట్పల్లిలో, ఈ చెవులమద్ది గ్రామంలో ప్రకటించి 5 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఏ విధంగా అయితే శాస్త్రంలో చెప్తారు కి పిల్లడు 5 ఏళ్ళ కింద వరకు కుమారావస్థ అంటారు. కుమారుడు 5 సంవత్సరాలు దాటినంటే పౌగండ. కుమారుడు ఇంట్లో ఉంటాడు, ఎక్క అల్లారెట్టాడు, చెప్పినట్టు వింటాడు. కానీ పౌగండ 6వ సంవత్సరంలో పడిన తర్వాత, 6వ సంవత్సరంలో పడిన తర్వాత ఇక లీలలు వేరే ఉంటాయి. కనుకని మా గోవర్ధన్ ధారి కుమార అవస్థలకు వెళ్ళి ఇప్పుడు పౌగండ అవస్థలకు వచ్చేసిండు. ఇప్పుడు తన లీలలు యాక్చువల్లీ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయట పడతాడు. ఇక ఇందాక ఇంట్లో ఉన్నాడు. ఆలోచించుర్రి, ఇంట్లో ఉంటే ఈ పరిస్థితి ఉంది. మా పిల్లడు ఇంట్లో ఉంటే ఈ పరిస్థితి ఉంది. లేదా మీరందరూ మీ పనులు మానేసుకొని ఇక్కడ వచ్చేసారు. ఆయన ఇంట్లోకి వెళ్ళి బయట పడితే మీ అందరి చేతి పట్టుకొని లాక్కొని తీసుకొడతాడు. కనుక ఇప్పుడు మా గోవర్ధన్ ధారి ఆట స్టార్ట్ అవుతుంది. ఇక ఎందుకు 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఇప్పుడు 6వ సంవత్సరాలు పడ్డాడు. ఇప్పుడు 6 ఏళ్ళు ఇప్పుడు 5 ఏళ్ళు అయిండు, 6వ పడ్డాడు. ఇక కనుకని వసంత పంచమి శుభ సందర్భంగా 2001 16 ఫిబ్రవరి రోజు ఇక్కడ గోవర్ధన్ ధారి ప్రకటించిండు. 21 16th ఫిబ్రవరి 2021. లేదా అప్పుడు మొత్తము ప్రపంచమంతా ఏ పరిస్థితి ఉంది? కరోనాలో ఉంది. కరోనాది ఫస్ట్ ఫేజ్లోకి వెళ్ళి కొంచెం బయటపడ్డాడు అందరూ. కొంచెం ఇప్పుడు కరోనా తగ్గింది అనిపించింది, అప్పుడు వచ్చేసిండు. మొత్తం ప్రపంచమంతా జనాలందరూ భయం 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 భయంతో నిండా ఉన్నారు. లేదా కరోనా జనాలు కరోనాతో చావలేరు, ఎందుకు చచ్చిపోయారు? భయంతో చనిపోయారు. అందరూ చనిపోయే వాళ్ళు మెజారిటీ కరోనా వైరస్తో కాదు, భయంతో చనిపోయారు. లేకుంటే అందరికి కరోనా అయింది. మీ అందరికీ కరోనా అయింది. అవును, అయింది లేదా? నాకు కూడా అయింది. కానీ మనం అందరం బతుకున్నాము. నా అర్థమైంది, భయపడ్డాము కూడా, అంత భయపడలేము. అంత అంటే ఎంత? సత్యంత. లేదా చనిపోయేంత భయపడలేము, భయపడ్డాము. లేదా ఎందుకంటే వీళ్ళని చూస్తే వాళ్ళు చూస్తే మీ ఇక్కడ ఇంటాము, అక్కడ ఇంటాము, ఈ ఊర్లో అయితే మంది పోయి, ఆ ఊర్లో అయితే మంది పోయినరు. మళ్ళీ చనిపోవడం భయం కాదు, చనిపోయిన తర్వాత ఎవరు దగ్గరికి రారు, ఎవరు ముట్టరు, ఏమవుతుంది ఆ భయం. కనుకని అటువంటి పరిస్థితిలో, అటువంటి భయంతో నిండి ఉన్న వాతావరణంలో జనాలు ఇంట్లోకి వెళ్ళి బయటపడలేరు. అటువంటి పరిస్థితి ఉంది. కానీ అదే కఠినమైన పరిస్థితులు ఎవరు ప్రకటించారు? భగవంతుడు ప్రకటించారు. ఇది భగవంతుడు. భగవంతుడు ఎప్పుడు ప్రకటిస్తాడు? ఎప్పుడైతే పరిత్రాణాయ సాధులను రక్షించడానికి, సాధులకు రక్షించడానికి, దుష్టులకు శిక్షించడానికి.
ఇంకా దుష్టులను శిక్షించి భగవంతుడు ఏం చేస్తుండు? ధర్మంని స్థాపిస్తాడు. భగవంతుడు అవతరించి చేసే పనులేంది? ఈ 3 పనులు. ఫస్ట్ సాధులను భక్తులను రక్షించుడు, రెండోది దుష్టులను శిక్షించుడు, ఇక మూడోది ధర్మాన్ని స్థాపించుడు. దీనికోసం భగవంతుడు అవతరిస్తాడు. లేకపోతే ఆయనకి ఏం అవసరం ఉంది? లేదా? ఆయన లోకంలో, ఆయన వైకుంఠంలో హాయిగా ఆనందంగా తన అంతరంగిక పార్షదులతో వాళ్ళ సేవ అనుభవిస్తూ సేవ పొందుతూ ఎంతో ఆనందంగా ఆయన తన భక్తులతో వైకుంఠం నివసిస్తున్నాడు. కానీ ఆ వైకుంఠం నుండి ఈ లోకంలోకి రావడం కారణం ఏమిటి? కేవలము మనందరినీ అనుగ్రహించడానికి, అంతే. ఇంకో ఏ అవసరం లేదు. ఏ విధంగా ఈ లోకంలో ఒక రాజకీయ నాయకుడు, ఒక ప్రధానమంత్రి ఒక స్టేట్కి, ఒక రాష్ట్రంకి వెళ్తే ఎందుకు వెళ్తాడు? అక్కడ ఏమన్నా సమస్యలు ఉంటే ఆ సమస్యలు తొలగించి అక్కడ జనాలకు క్షేమం కల్పించి ఇంకా చివరికి బ్రాకెట్ల వాళ్ళ ఓట్లు పొందడానికి. బ్రాకెట్లో ఏముంది? వాళ్ళ ఓట్లు పొందడానికి. కనుక లేకపోతే ప్రైమ్ మినిస్టర్ వచ్చే అవసరం ఏముంది? లేదా? ప్రైమ్ మినిస్టర్ మన గ్రామంకి రావడం కారణం ఏంది? రోడ్ వేయడానికో, లేదా వాటర్ సప్లై లేకపోతే పైపులు, ఇవే ఎన్నో గ్రామ ప్రజలకు ఏదో ఒక విధంగా సంక్షేమం కలిగడానికి. అదే విధంగా భగవానుడు కూడా అందరికంటే గొప్ప ప్రైమ్ మినిస్టర్. ఆ భగవాన్ ఎందుకు అవతరిస్తాడు? కేవలము మనందరి క్షేమం కోసం, ఇంకేం అవసరం లేదు. ఇంకా ఆయనకి ఏం అవసరం లేదు రావడానికి. ఎందుకంటే నిజమైన క్షేమం అంటే ఏంటి? వాస్తవంగా మనం అందరం భయంతో నిండి ఉన్నాం. భయము ప్రతి ఒక్క జీవి, అది మానవులు కానీ పశువులు కానీ, ప్రతి ఒక్క జీవుడు ఈ భౌతిక జగతంలో వచ్చిందంటే వాడిని ఫస్ట్ చుట్టుకునేది ఏంది? భయమే. కనుకనే భగవానుడు మనకు అభయం కలిగిస్తాడు. ఏమంటారు? అభయహస్తం అంటారు. లేదా? ఏమస్తము? అభయహస్తం. దాని అర్థం ఏంది? ఎవరిపైతే ఆ హస్తం పడుతుందో వాళ్ళకు అభయం కలుగుతుంది. అంటే వాళ్ళకు భయం అన్నది ఉండదు. ప్రతి ఒక్కరికి భయం ఉంది. అందరూ మీరు ఎవరైనా ఇక్కడ భయం లేని వాళ్ళు? అందరికీ ఏదో ఒక భయం ఉంది. అవునదా? ఈరోజు పేరు ప్రతిష్ట ఉన్నోనికి నా ప్రతిష్ట పోతుందని భయం ఉంది. లేదా? ఒక పొజిషన్ ఉన్నవానికి నా పొజిషన్ పోతుందని భయం ఉంది. లేదా? అందంగా ఉన్నవానికి నా అందం పోతుందని భయం ఉంది. లేదా? యవ్వనం ఉన్నవానికి నా యవ్వనం పాడైపోతుందేమో కొన్ని సంవత్సరాలు అయితే ఆ భయం ఉంది. లేదా? నా ఆరోగ్యం పాడితే అది భయం ఉంది. ఇంకా ఉన్న డబ్బు అది పోతుందని భయం ఉంది. ఇక చివరికి అందరికీ సమానమైన భయం ఏంది? మృత్యు భయం. ఎవరికి ఏ భయం లేకున్నా సాగు భయం అందరికి ఉంది. కనుక ఏమవుతుంది? ఆ భయం వలె మనము మన మనసును ఒక సంక్లిష్టమైన పరిస్థితిలో చేర్పిస్తున్నాం. కనుకనే భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు? భగవంతుడు అవతరించేది కేవలం మనందరూకి సంక్షేమం, మన క్షేమం కోసం, అంతే. కనుకనే ఎప్పుడైతే ఈ శ్రీమద్ భాగవతం 8వ స్కందంలో దేవతలు తన రాజ్యాన్ని పోగొట్టుకున్నారు, రాక్షసులు అసురులతో యుద్ధం చేసి వాళ్ళ రాజ్యం అంతా పోగొట్టుకున్నారు. వాళ్ళు ఎంతో సుఖం ఐశ్వర్యంతో జీవితం గడిపే దేవతలు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమైంది? అక్కడిక్కడ రోడ్డు మీద తిరుగుతూ భయపడి రాక్షసులు చూస్తే మమ్మల్ని చంపేస్తారేమో అనే భయంతో వాళ్ళు అక్కడిక్కడ దాగుంటారు. భార్యలను పిల్లలను స్వర్గలోకాన్ని వదిలేసుకొని పారిపోయిన వాళ్ళు. తన పిల్లల ఈ పరిస్థితి చూసి తల్లి, దేవతల తల్లి ఎవరు? అదితి.
అదితి చాలా బాధపడుతుంది, సహజమే కదా. తండ్రికి బాధ ఉన్నా లేకున్నా తల్లి ఎక్క బాధపడుతుంది. ఇది తల్లిది గుండె. తల్లికి ఎప్పుడు ఒకటే ఆలోచన ఉంటుంది, నా కొడుకులు క్షేమంగా ఉండాలి లేదా, వాళ్ళు వాళ్ళ కుటుంబంతో, భార్య పిల్లలతోని, సుఖమతోని, ఐశ్వర్యంతో, సంపద నిండా ఉండాలి. ఇదే ప్రతి ఒక్క తల్లిది కోరిక. ఇప్పుడు అదితి కశ్యప్ ముని వాళ్ళ భార్య. కశ్యప్ మునికి 13 మంది భార్యలు, అలాగే ముఖ్యమైన దితి ఇంకా అదితి. దితితోని రాక్షసులు జన్మించారు, అదితితోని దేవతలు. తండ్రి ఒక్కడే కానీ భార్యలు వేరే వేరే. ఇద్దరి మధ్యలో సంగ్రామం, ఎప్పుడు పోటీ, యుద్ధం నడుస్తుంది. రాక్షసులు దేవతలను ఓడించి స్వర్గలోకం మీద ఆధిపత్యం స్థాపించుకున్నారు. ఇక తల్లి చూస్తుంది, నా కొడుకుల పరిస్థితి ఏందో, నా కొడుకులు తిన్నారో లేదో, నా కొడుకులు ఎక్కడ ఉన్నారో, నా కొడుకుల సంగతి ఏందో, నా కొడుకులు ఎక్కడ ఆరోగ్యం ఎట్లుందో, వాళ్ళు ఎన్ని వాళ్ళు ఉంటాయి కదా తల్లులకు. కశ్యప్ ముని తిరిగి వచ్చిండు తపస్సు చేసి. అప్పుడు ఆమె చాలా బాధగా ఉంది, నిరాశగా ఉంటే కశ్యప్ అడుగుతున్నాను, మీకు ఏం కారణం, ఇంత బాధ కారణం ఏంది, ఇది చేసినావా, అది చేసినావా, ఈ తప్పు జరిగిందా, ఆ తప్పు జరిగిందా, ఈ పొరపాటు ఆ పొరపాటు, ఎన్నో ప్రశ్నలు అడుగుతుండు. కానీ చివరికి ఆమె అంటుంది, లేదయ్యా, మీరు వెళ్ళకంటే ముందు నాకు ఎన్ని విషయాలు చెప్పిర్రో అవన్నీ నేను చక్కగా పాటించాను, మరి నీ ముఖం మీద ఈ శోకం ఎందుకు, ఈ బాధ ఎందుకు అంటే అప్పుడు ఏమి చెప్తుంది, నా కొడుకుల పరిస్థితి, మీరు తపస్యలు లీనమైపోయినారు, ఇక్కడ కొడుకుల పరిస్థితి ఏందో మీకు తెలియదు అనగా. కనుకనే నా కొడుకులకు రాజ్యం మళ్ళీ తిరిగి రావాలి, వాళ్ళు పోగొట్టుకున్న ఐశ్వర్యము మళ్ళీ తిరిగి రావాలి వాళ్ళకు, కనుకని మీరు ఏమైనా మార్గం చెప్పుర్రు. ఆయన అంటే ఏం మార్గం, రాజ్యం పోయింది, అంత పోయింది, ఇప్పుడు ఏమవుతుంది, లేదు నాకు ఒక కొడుకు కావాలి. ఏం కొడుకు ఉంది, నాకు కొడుకు కావాలి. ఆల్రెడీ ఇంతమంది కొడుకున్నారు కదా, ఆల్రెడీ దేవతలు అందరూ 33 కోట్ల దేవతలు, ఇంకా మళ్ళీ కొడుకు కావాలంటుంది. లేదా మళ్ళీ కొడుకు ఎందుకు, ఈ కొడుకు ఆ రాక్షసులను చంపేసి, ఎటువంటి కొడుకు కావాలి, రాక్షసులను చంపేవాడు కావాలి. వాళ్ళని చంపేసి నా కొడుకులకు వాళ్ళ పోగొట్టుకున్న రాజ్యము, ఐశ్వర్యము, వైభవము మళ్ళీ తిరిగి వాళ్ళకు అందేటట్టు జరగాలి. కనుకనే మీరు నా కొడుకు ప్రసాదించండి. జిద్దు పట్టింది ఇక, నా గానే కావాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఈ భార్యకు వరం ఇస్తే ఆ కొడుకు పుడితే చనిపోయే వాళ్ళు ఎవరు, రాక్షసులే. మరి రాక్షసులు ఎవరు, ఆయన కొడుకులే. ఇప్పుడు ఏ తండ్రి, తల్లిలకు వైరం ఉంది యాజ్ యూజువల్. సవతి అంటారు, ఏమంటారు, సవతులకు ఎప్పుడు ఈర్ష వైరం ఉంటుంది లేదా. ఆడవాళ్ళు వేరే వేరే అయినా, భార్యలు వేరే వేరే అయినా, తండ్రి మాత్రం ఒక్కడే కదా. ఎవరు బతికినా తండ్రికి సంతోషము, ఎవరు చనిపోయినా బాధ. ఇప్పుడు ఏం చేయాలా, ఎంత కన్ఫ్యూజన్స్ ఆలోచించరు, ఎంత సంక్లిష్టమైన స్థితి. ఈమెకు వరం ఇస్తే వీళ్ళు చనిపోతారు. ఇప్పుడు ఆ వరం ఇవ్వకపోతే వీళ్ళు అవస్థ పడుతున్నారు దేవతలు. ఎంత కన్ఫ్యూజన్. మొగాళ్ళ పరిస్థితి ఇట్లా ఎవరేసారా పరిస్థితి. సో వాళ్ళు అంటారు, ఆడవాళ్ళు అంటారు, వాళ్ళు నేను మళ్ళీ మగవాళ్ళ పరిస్థితి ఇట్లా అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. ఎవరి సైడ్ తీసుకున్నా తన్నే బాధపడు. ఇప్పుడు ప్రభుపాదులు ఒక ఉదాహరణ ఇస్తారు. ఒక తండ్రి ఉన్నాడు ముసలయ్య, తండ్రి దగ్గర ప్రాపర్టీ ఆస్తులు బాగున్నాయి. నలుగురు కొడుకులు ఏం చెప్తున్నారు, తండ్రిది ప్రాపర్టీ తన పేరుకు రావాలని ఒకడు ఈ కాలు పట్టిండు, ఒకడు ఈ కాలు పడుతున్నాడు, ఒకడు ఈ చేతు ఆ చేతి కొత్తున్నారు. నానా కాళ్ళు గుంచునేమో, చేతి గుంచునేమో, మసాజ్ చేస్తామని. మసాజ్ చేసుడు మంచిదే, కానీ వాళ్ళ నలుగురు మధ్యలో పోటీ నడుతుంది. ఏం పోటీ,
ఆస్తి కోసం. కానీ ఆస్తి ఎట్లొస్తుంది? మంచిగా మసాజ్ చేస్తారు గట్టిగా. ఎవరు గట్టిగా మసాజ్ చేస్తారో అలాగే ఆస్తి. మసాజ్ పోటీ. ఏం పోటీ? ఆ పోటీలో అవస్థ ఎవరైతుంది? వీడి నుంచి వాడు గట్టిగా, వాడి నుంచి వీడు గట్టిగా. ఇక అదృష్టం మంచిది, నలుగురు 2 కాళ్ళు 2 చేతులు పట్టిండ్రు, ఆయన మెడ పట్టినట్టే. నేను ఎక్క సేవ ఎత్తున్నాను, మెడ గట్టిగా వస్తున్నట్టే ముసలు అక్కడే గుడ్డు పెడతాడు. అట్లుంటుంది భౌతిక ప్రపంచం అంటే. అవును, ఎక్కడ ఏది చేసినా ఎటు చూస్తే ఇట్లా, అది చూస్తే అటు. ముంగడ కూడా కొడుతుంది, ఇంకోటి తంతుంది అన్నట్టు అంటారు కదా. నువ్వు ఏమంటారు? ముంగడ పోతేనేమో పొడుతుంది, వెనుకోతేనేమో తంతుంది. ముంగడ చూస్తేనేమో లోయ, వెనుక చూస్తేనేమో పులి. ఏం చేస్తావు? సో ఇది భౌతిక జగతం. భౌతిక లోకం అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఇదే సంక్లిష్టమైన స్థితి ఉన్నాడు. అవును లేదా? మీ అందరి పరిస్థితులు ఉంది, ఉన్నారా? చెప్పరు మీరు, నాకు తెలుసు. కానీ లోపల అయ్యో ప్రభుజీకి ఎట్లా తెలుసు మా పరిస్థితి? ప్రతి ఒక్కరు అదే ఉంది. ఇక్కడికి వెళ్ళి వీళ్ళు, అక్కడికి వెళ్ళి వాళ్ళు, ఎక్కడొక్కడ ఎవరంగా వాళ్ళు గుంజుతున్నారు అంతే. గుంజుడు లాగా నడుతుంది. ఇక్కడ ద్వితీయ ఒక వైపు, అద్వితీయ ఒక వైపు. పాపం కొన్ని సంవత్సరాలు తపస్య చేస్తూ ధ్యానం చేస్తూ ధ్యానంని సమాధిలోకి పట్టేచ్చిండు. ఇప్పుడు భర్తలు కదా, ఇప్పుడు మన ఊర్లో ఎప్పుడు నాకు లేదు. కానీ నాటి కాలం అంటే ఇప్పుడు కూడా ఉంటుంది, నాకు తెలియదు. ఇప్పుడు భర్త పాపం దుబాయ్ పోతాడు, 5-6 ఏళ్ళు డబ్బు సంపాదిస్తాడు, ఇల్లు కట్టుకోవాలా, చేయాలా, బిడ్డల కోసం, కొడుకులు అని అనలేదా? కష్టపడి 5 ఏళ్ళ తర్వాత ఇంటికి వస్తాడు. ఓ 2 నెలలు 6 నెలలు చుట్టూ సెలవు తీసుకొని కొంచెం హాయిగా ఉంటుంది. ఉన్నారు దుబాయ్కి వచ్చిన వాళ్ళు ప్రభులు ఉంటారు హాయిగా 6 నెలలు. ఎందుకు అత్తిరా అనిపించాలి ఇక? ఎందుకు అత్తి లేక ఎంత తొందర వెళ్ళిపోవాలో? 6 నెలలోడు 3 నెలలకే వెళ్ళిపోతాడు. ఎందుకు? సారీ, అవునా? పోయి వచ్చిన ఎట్లా దుబాయ్కి వెళ్ళి? ఫ్రీడమ్ ఉండదు. కానీ దానికంటే ఇటు భార్య, అటు తల్లి, మొత్తం అందరు రిస్టులు ఉంటారు. అరే ఇట్లా చేసిందిరా, అట్లా చేసిందిరా, ఇట్లా ఫోన్లో మేము ముచ్చట్లు కాక ఇంకా వేరా. ఇక తల్లి భార్య అంటది, ఇక ముసలిది అట్లా చేసింది, ముసలిది ఇట్లా చేసింది, అది చేసి అయ్యే కథలు. ఇక ఏందో ఇట్లా టేబుల్ టెన్నిస్ బాల్ ఇట్లా అయినా ముడుచులు పడదానికి ఏం చేస్తారు చెప్పండి? పడతావా? లైట్ పడతా. వెరీ గుడ్, హుషారున్నాడు. లైట్ పడతా అంటాడు. మీ దోస్తే ఎట్లా? మామనేనా? నువ్వు కూడా పోయినావు పోయి వచ్చినావా? పెళ్ళయిందా? చేసుకో. లేకుంటే టేబుల్ టెన్నిస్ బాల్ అయిపోతావు. మామ కడుగు మంచిగా, మామ సంగతి ఏంది కానీ. మామ అంటాడు అద్దురా, సుఖంగా ఉండేటుంటే అద్దురా అంటాడు మామ. నిజమైన మామ ఉంటే అద్దురా, నేను అనుభవిస్తాను మస్తు, నువ్వు అద్దురా అంటాడు. ఇక నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఇక్కడ అందరి పరిస్థితి అలాగే ఉంది, ప్రతి ఒక్కరిది అలాగుంది. చేసుకోని పరిస్థితి అందరిది. ఇట్లా అనుకోక పెళ్లి చేసుకోక లేదు, అందరిది అదే వస్తుంది. ఎవ్రీబడి టాక్ టు ఎవ్రీబడి ఇస్ అ టేబుల్ టెన్నిస్ బాల్. అందరి పరిస్థితి కశ్యపునిలాగా ఉంది. కానీ దానికి మార్గమైంది. మరి కశ్యపుని ఏం చేసిండు? కశ్యపుని చాలా ఇంటెలిజెంట్ భర్త, చాలా ఇంటెలిజెంట్ భర్త. ఆయనంత ఇంటెలిజెంట్ భర్త ఎవరు లేరు. ఏం చేసిండు? అదితికి నువ్వు 12 రోజులు ఒక వ్రతం చెయ్యు.
12 రోజులు కేవలం పాలు తాగుకుంటా ఒక వ్రతం చేయని చెప్పాడు. మొత్తం లిస్ట్ ఉంది, ఏం చేయాలనో ఏం చేయకూడదు అన్ని డూస్ అండ్ డోంట్స్. మరి వ్రతం దేనికోసము? ఆ దేవుడైన భగవానుని సంతృప్తిపరచడానికి. చాలా ఎక్స్పర్ట్. భర్తల కోసం మంచి సలహా ఉంది. వాస్తవంగా ఈ ప్రపంచంలో అన్ని సమస్యలకు ఒక్క పరిష్కారం. సమస్యలు లెక్కలేని ఉండొచ్చు, లక్షల కోట్ల సమస్యలు ఉండొచ్చు, కానీ అవన్నిటికీ ఒక్కటే పరిష్కారం ఉంది. ఏంది? ఆ దేవుడైన శ్రీకృష్ణ భగవాన్ యొక్క భక్తియుక్త సేవలో నియుక్తుడు. కశ్యపుని ఏం వేసిండు? అతిథి నీ కొడుకు కావాలి కదా, ఓ పని చెయ్యి, నువ్వు ఫస్ట్ ఆ భగవంతుని సంతోషపెట్టు. 12 రోజుల, ఈరోజు ఏకాదశి, రేపు ద్వాదశి, ఈ ద్వాదశికి వెళ్ళి వచ్చే ద్వాదశి వరకు నువ్వు ఈ వ్రతం చెయ్యి, పాలు తాగుకుంటా, ఇవి నియమాలు అని చెప్పేసిండు. మరి ఎందుకు వ్రతం చేయమన్నాడు? తనకు సామర్థ్యం లేదా కొడుకు ఇచ్చేది? తన సమర్థుడు కాదా? తన సమర్థుడే. కానీ కొడుకు కంటే పెద్ద సమస్య ఏముంది? తన హృదయంలో ఉన్న కల్మషాలు. అదితి హృదయంలో ఏముంది? కల్మషం ఉంది. ఏందా కల్మషము? అసురుల పట్ల ద్వేషం. తన మళ్ళా దితి ఎవరు? తన చెల్లెనే. ఇంకో స్త్రీ సవతి అంటే ఇంకో స్త్రీ అంటే మాట వేరు. తన చెల్లెనే. చెల్లె పట్ల ఈర్ష, పిల్లల పట్ల ఈర్ష. ఎంత ఈర్ష ఉంటే ఓకే, ఈర్ష అందరికి ఉంటుంది, కానీ ఎంతవరకు? ఎంత దారుణమైన ఈర్ష! చనిపోవాలని చంపేంత వరకు అంత ఈర్ష. చెప్పండి, అది దారుణమైన ఈర్ష. అది ఈర్షలో కొంచెం అందరికీ ఉంటుంది, ఈర్ష లేని ఎవరు లేరు అనలేదా? కానీ ఎంత ఉండాలి ఈర్ష? మనకు ఇంకా ఎదుటి వ్యక్తికి నష్టం జరగనంత వరకు ఉండాలి. ఇలా అంతవరకు ఈర్ష ఓకే. కానీ ఈర్ష స్వభావం ఏంది? ఈర్షతోని ఎదుటి వ్యక్తికి ఏం కాదు. ఫస్ట్ నష్టపోయేది ఎవరు? మనమే. ఈర్ష ఫస్ట్ దెబ్బెత్తది మనకే. ఎందుకంటే మన మనసులోనే చెడు ఆలోచన వస్తాయి. మన మనసు ఫస్ట్ చెడిపోతుంది, మన ప్రశాంతత తొలగిపోతుంది, మనం నష్టపోతాము, మనం ఇతరులను నష్టపెట్టే ప్రయత్నం చేస్తాము. అవునలేదా? ఈర్షపడి ఏం చేస్తాము? ఇతరులను నష్టపెట్టే ప్రయత్నం చేస్తాము, కానీ దానికంటే ముందు మనమే నష్టపోతాం. ఇది మర్చిపోతాం మనం. అవునలేదా? కనుకనే జీవితంలో అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. ఇతరులను నష్టపెట్టే ప్రయత్నం చేయకూడదు, ఆలోచించకూడదు, ఇంకా తనకు నష్టపోవద్దు. ఎందుకంటే ఈర్ష ఒక అగ్ని లాంటిది. అగ్గిలా తనే నష్టపోతారు. కనుకనే అది చాలా డేంజరు. ఈర్ష అంత డేంజర్ ఇంకేం లేదు. అంటే వాస్తవంగా చెప్పాలంటే మనమందరము ఈ భౌతిక లోకంలో రావడం కారణం ఏంది? మనం అందరం ఇక్కడ వచ్చినాం కాబట్టి సమస్య అవుతుంది కదా. ఇక్కడికి రావడం కారణం ఏమిటి? ఈర్ష మాత్రమే. ఎందుకంటే అక్కడ వైకుంఠంలో భగవంతుని యొక్క ఐశ్వర్యము, భగవంతుని యొక్క వైభవం చూసి మనం ఈర్షపడ్డాము. అబ్బా నువ్వు ఇంత అందంగా ఉన్నావా, అబ్బా నువ్వు ఇంత శక్తివంతునివా, నువ్వే ఎంత సుఖం అనుభవిస్తావా, నేను నీకు సేవ చేస్తూ ఉండాలనా, నువ్వు ఇంత మంచిగా తింటావా, నువ్వు ఇంత మంచి బట్టలు వేసుకుంటావా, నువ్వు ఇంత ఆనందంగా ఉంటావా, నాకు కూడా ఆనందంగా ఉండేది. ఈర్షది ప్రథమ స్థాయి అంటే ఏంది? ఎదుటి వ్యక్తికి ఉన్నది నాకు ఉండాలి, ఇది బేసిక్ మంచిది. ఇది కానీ దాంట్లో డేంజర్ ఏంది? వానికి ఉండద్దు, నాకు దొరకాలి. ఇంకా దానికంటే థర్డ్ క్లాస్ ఏంది? నాకు దొరకకున్నా వానికి మాత్రం ఇది విషయం. ఒక వ్యక్తిగత ఇట్లనే భగవంతుని చాలా పూజ చేస్తూ భగవంతుడు ప్రకటించాడు. వారి ఏం కావాలా, ఏం వరం కావాలా కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? భగవంతా నా పక్కోనికి నువ్వు ఎన్ని ఇస్తావో, ఎంత ఇచ్చినా నాకు డబల్ అని చెప్తాడు.
రెండెత్తులు. పక్క పొన్నుకి 1 ఎకరం భూమి వచ్చింది, ఈయనకి 2 ఎకరాలు వచ్చింది. పక్క పొన్నుకి పెళ్ళయింది, 1 పెళ్ళి, ఈయనకి 2 పెళ్ళి లేదు. ఇప్పుడు డైవోర్స్ అయిన కాలం తెలియదు, కానీ 2 అయినాయి. పక్క పొన్నుకి 1 పిల్లలు ఉంటుంది, ఈయనకి 2 ఉంటారు. పక్క పొన్ను 1 కారు, ఈయనకి 2 కార్లు. ఇట్లా కూడా ఏ పక్క పొన్నుకి ఏది వచ్చి డబల్ డబల్. ఇప్పుడు బాగా హ్యాపీ అవుతాడు, చూసావా ఏం వరం కోరుకున్నాను. ఒకరోజు పక్క పొన్నోడు ఏదో పని చేస్తూ ఉన్నాడు, చేస్తూ కన్ను పోయింది, నువ్వు ఉచ్చుకుపోయింది. ఈయన పరిస్థితి ఏంది? డబ్బులు అన్నాడు కదా, మనకు ఒక్కటి పోతే ఇంక 2 పోయింది. ఇది మన పరిస్థితి అవుతుంది. సరే, ఈ ఎదుటి వ్యక్తి దగ్గర ఉంది, నా దగ్గర కూడా ఉండాలి, ఇది మంచిది, ఓకే, ఈ లెవెల్ వరకు ఓకే. కనుకనే మనం వైకుంఠంలో భగవంతుని చూసి ఈర్షపడ్డాం. నువ్వే స్వామి ఉంటావా, నాకు నీ కైంకర్యం వద్దు, నాకు కూడా స్వామి ఎడుతుంది, నాకు కూడా బాస్ ఎడుతుంది, నాకు దాసత్వం వద్దు. ఐ డోంట్ వాంట్ టు బికమ్ దాస్, వాట్ ఐ వాంట్ టు బికమ్ బాస్. నాకు బాస్ ఎడుతుంది, దాస్ అవుడు నాకు ఇష్టం లేదు. ఇది ఈర్ష. ఆ ఒక్క ఈర్ష వలె మనమందరము ఆ వైకుంఠంలోకి వెళ్ళి పతనం చెంది ఇక్కడ పడిపోయినాం. కానీ భగవంతుడు పంపించిండు ఇక్కడికి, ఈ భౌతిక జగతంకి. దేనికి పంపించిండు? పో, బాస్ కాపో. ఇక మనం కూడా ఎస్ నేను బాస్ అయితా, నాకు ఒక వేరే లోకం వచ్చేసింది. మాత కొంచెం ముందుకు రండి, కొంచెం ముందుకు రండి, ఇంకా వాళ్ళ కూర్చున్నాక సలవా కొంచెం ముందు జరిగినట్లయితే. మీరు మంచిగా హాయిగా స్థిరంగా కూర్చుంటే ఏమవుతుంది? అగో వాళ్ళు వీడియో రికార్డ్ చేస్తున్నారు, మీ బొమ్మలు పడతాయి అందులో. లేచిపోయినానుకో మీ ఫోటో పడదు ఇందులో. కనీసం దానికోసం కూర్చున్నారు. కొత్త పేయి కదిలిరి, నోరు కాదు, ముచ్చటడు. కనుకనే భగవంతుడు ఆ వైకుంఠంకి వెళ్ళే మనందరి దగ్గర పంపించిండు. దేనికోసము? బాస్ కావడానికి. పో బాస్ కావాలి. కానీ అందరం ఏమవుతున్నాం? అందరం దాసులం అయిపోయినాం. అవును లేదా? అందరం దాసులమే. భార్య భర్తకు దాసు, భర్త భార్యకు దాసు. చూడు మొగలు అంటారు, నేను ఫస్ట్ మాట మొగలు వాళ్ళే అంటారు. భార్యలు భర్తకు దాసు అంటే ఖుషి అయినరు. సెకండ్ అనలేదు వాళ్ళు అంటారు, భర్తలు అంటే ఆ భర్తలు భార్యకు దాసు అంటారు వాళ్ళు. ఇది ప్రూఫ్ ఏంది? ఇద్దరు కలిసి ఎవరికి దాసులు? పిల్లలకు దాసులు. అందరు దాసులే. సమాజంకి దాసు, కులంకి దాసు. నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయినా ఎవరికి దాసుంది? దేశంకి దాసుంది. మన అర్థమైంది? దాసుడవుడు తప్పది. అలాగే నువ్వెంత బాస్ అయ్యే ప్రయత్నం చేసినా చివరి నీ గతి ఏంది? దాసుడు. ఎందుకంటే అదే ఆత్మది నిజమైన స్వరూపము. ఆత్మ వైకుంఠంకి వెళ్ళే కుంఠంలోకి వచ్చేసింది. ఆ వైకుంఠంకి వెళ్ళే ఈ భౌతిక జగతం వచ్చేసింది. స్థలం మారింది కానీ గుణం మారతలేదు. స్థలం మారింది కానీ స్వభావం, గుణం మారతలేదు. అక్కడ కృష్ణుని దాసు, కానీ తేడేముంది? ఆ వైకుంఠంలో మనం కృష్ణునికి సేవ అందిస్తూ కృష్ణుని కైంకర్యం చేస్తున్నాం. అక్కడ జీవితం గడిపాం. ఆ కైంకర్యంలో ఎంతో దివ్యమైన ఆనందం అనుభవించినాం. ఇక్కడి కైంకర్యంలో ఏముంది? ఎవరు సంతోషపడరు? సేవ అందజేసేవాడు సంతోషపడు, సేవ పొందేవాడు కూడా సంతోషపడు. లేదా? మీరు అనుభవించి ఉండొచ్చు. ఎంత చేసినా ఎవరు ఇస్తారు?
మెచ్చరా? ఇంకా మెచ్చుడైంది 2 మాటలు అన్నప్పుడు చాలు, అవునలేదా? ఇది భౌతిక జగతం. ఎంత చేసినా ఎవరు కూడా అబ్బా చాలా సంతోషం, థ్యాంక్ యూ, మీరు చేసిన సేవల గురించి చాలా ధన్యులైన అంటారు ఎవరన్నా? లేదు. ఇది చేస్తే నీకు కొందరు మేము పని చెప్తున్నావా, చేయాల్సిందే. ఎవరు మెచ్చారు? ఇక చివరికి ఒకవైపు సేవ చేస్తున్నావు 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 కానీ నీ హృదయంలో మాత్రం సంతృప్తి లేదు. ఎందుకు ఎవరు మెచ్చిన లేదు. కానీ అదే వైకుంఠంలో ఎవరు ఏ జీవుడు ఏ కొంచెం సేవ చేసినా, ఏ కొంచెం భగవంతునికి ఒక పువ్వు అందజేసిన, ఒక ఆకు అందజేసిన, ఒక పండు సమర్పించిన, దాని బదులు కృష్ణమిత్రుడు ఒక దివ్యమైన అనంతమైన ఆనందం. ఆ ఆనందంతో జీవుడు మొత్తం మునిగిపోతాడు. ఇక అటువంటి ఆనందాన్ని వదిలేసుకొని, ఆ కైంకర్యాన్ని వదిలేసుకొని, ఆ లోకంని వదిలేసుకొని మనం ఇక్కడ పడిపోయి ఉన్నాము. దేనికోసం? ఆనందం అనుభవిస్తుంది. ఇక్కడ ఏమవుతుంది? ఆనందం ఏం సంతృప్తి ఉంది? ఏం ప్రశాంతత ఉంది? ఏం లేదు. ఇదే ఆత్మది సహజమైన స్వరూపము. కనుకనే దాసులు అయ్యేదే ఉంటే, దాసులు అవుడు తప్పకపోతే తప్పుతుందా? తప్పనప్పుడు ఏం చేయాలి? ఎవరికైతే నిజంగా మన సేవ పొందేవాడో ఆ వ్యక్తికి మనం సేవ అందజేయాల్సింది. ఎవరైతే నిజంగా మన సేవను గౌరవిస్తాడో ఆ వ్యక్తికి సేవ అందియాల్సింది. ఎవరైతే నిజంగా స్పందిస్తాడో ఆ వ్యక్తికి సేవ అందియాల్సింది. ఏ వ్యక్తి అయితే మన సేవతో సంతోషపడతాడో ఆ వ్యక్తికి అందియాల్సింది. ఇంకా ఏ వ్యక్తి అయితే మనం సంతోషపడతాడో ఆ వ్యక్తికి సేవ అందియాల్సింది. అప్పుడు జై శ్రీ శ్రీ రాధా గోవర్ధన్ ధారి భగవానికి జై. మా 5 ఏళ్ళ బాలుడు కనుకనే ఆత్మది నిజమైన స్వరూపంని మనం తెలుసుకోవాల్సింది. ఏందది? గోపీ భర్తూర్ పదకమలయోర్ దాస్ దాస్ దాసానుదాస్. గోపీ భర్త, గోపికల భర్త ఎవరు? కృష్ణుడు. ఆ కృష్ణుని దాసుల దాసత్వమే ఆత్మది నిజమైన స్వరూపం. ఎంతవరకు నువ్వు ఆ స్థితికి చేరుకోవో అంతవరకు నీ పరిస్థితి టేబుల్ టెన్నిస్ బాల్ లాగానే. వీళ్ళ సేవ చేస్తుంటావు, అలా సేవ చేస్తుంటావు, ఇక్కడ సేవ చేస్తుంటావు, అక్కడ సేవ. ఎవరు ఎంత సేవ చేసినా సేవ అందిస్తూ నీ జీతం పడిచిపోతుంది. కానీ నువ్వు సంతోషపడవు, నువ్వు ఎవరికి సంతోషపెట్టవు. కానీ ఆ భగవంతుడు పత్రం పుష్పం ఫలం తోయం, ఒక్క పువ్వు, ఒక ఆకు, ఒక పండు, కొద్ది నీరు, నువ్వు ఏది కూడా ప్రేమ కొద్ది సమర్పించిన దాన్ని స్వీకరించి నీకు ఎంతో దివ్యమైన ఆనందం ఇస్తుంది. పూతన ఏం చేసింది? పూతన రాక్షసి ఏం చేసింది? పాలు దయిపించింది. కానీ ఏ ఉద్దేశంతో? ఒక తల్లిలాగా తన పిల్లను పెంపొందిస్తానే ఉద్దేశంతోనా? చంపేస్తాను ఉద్దేశంతో. ఆ విషంతో నిండా ఉన్న పాలను దాయిపించి ఆ కృష్ణుని, ఆ బాలుని చంపేస్తా అనే ఉద్దేశంతో నచ్చింది ఆ రాక్షసి. కానీ ఆ పూత్న లాంటి రాక్షసి కూడా ఏం చేసిండు? మోక్షం, వైకుంఠం పంపించిండు. లేదా చెప్పండి. పెద్ద పెద్ద యోగులకు, ఋషులకు, మునులకు ఏ సౌభాగ్యం కలగదో ఆ భాగ్యాన్ని ఆ కృష్ణుడు పూతనకు ప్రసాదించాడు. ఎందుకు? నాకు పాలు దాయిపించింది. నా తల్లిలాగా ఏ విధంగా యశోదమాత నాకు పాలు దాయిపిస్తుందో అప్పుడు కృష్ణుడు 6 రోజులోడే. ఎన్ని రోజులు? 6 రోజులు. ఇంకా 5 రోజులు అయితే ఇప్పుడు 5 ఏళ్ళు అయిండు. 6 రోజుల కృష్ణుడే పూతనకి ఏం చేసిండు? వైకుంఠం పంపించి
తల్లిది హోదా ఇచ్చిండు. నువ్వు రాక్షసి కావు, నువ్వు ఏవి, నువ్వు నా కోసం, నా యశోద మాతతో సమానము, నా అమ్మవు నువ్వు. చెప్పండి, ఇది ఆ కృష్ణ. ఉన్నారు ఎవరైనా లోకంలో? ఈ లోకంలో నువ్వు అమృతం దాయిపించిన, నాకు విషం దాయిపిస్తున్నది అనుమానపడే ప్రపంచం ఉంది లేదా? ఎవరు మెచ్చుకుంటారా? ఎవరు మెచ్చుకోరు. కానీ పూత్న రాక్షసి విషం దాయిపించింది. కానీ భగవంతుడు ఏం చేస్తుండు? విషం చూస్తాడు, ఏం చేస్తుండు? నువ్వు నా తల్లిలాగా ఏ విధంగా యశోదామాత నాకు పేమి తీసుకొని నాకు పాలు అయిపోతుందో అదే విధంగా నువ్వు నాకు పాలు అయిపించినావు. కనుక నా కోసం నువ్వు రాక్షసి కావు, నా కోసం నువ్వు నా తల్లివి. ఇక నా తల్లి ఎక్కడ ఉండాల్సింది? నా తల్లి వైకుంఠంలో ఉండాల్సింది. ఇది కృష్ణుడు. కనుకనే ఇతన్ని సేవించుకోవాలి. ఇతన్ని సేవించుకున్నావా, నీ హృదయంలోకి వెళ్ళే ఆత్మలో అన్నది ఏమవుతుంది? హృదయంకి వెళ్ళి కల్మషాలన్నీ బయటపడతాయి, ఆత్మ పవిత్రమవుతుంది. పవిత్రమవుతుంది ఆత్మ. కనుకనే వైకుంఠంకి వెళ్ళి మనం అందరం కింద పడ్డాము. కానీ మళ్ళీ తిరిగి వైకుంఠం చేరుకోవాలంటే ఏం చేయాల్సింది? ఈ ఈర్షను ప్రేమలో మార్చుకోవాల్సింది. ఏం చేయాలి? ఈర్షను ప్రేమలో మార్చుకోవాల్సింది. లేకుంటే ఎంతవరకు ఈర్ష ప్రేమలో మారదో అంతవరకు మనం ఇక్కడనే మురుగుడు, వైకుంఠం పోవు. ఈర్షను ఇంగ్లీష్లో అంటారు ఎన్వి. ఏమంటారు? ఎన్వి, ఈర్షను. ఈఎన్వివై, ఎన్వి. కానీ షార్ట్ ఫామ్ అంటే ఏంది? ఎన్ ఇంకా వి, ఎన్వి. అవునలేదా? ఎంతవరకు హృదయంలో ఎన్వి ఈర్ష ఉంటుందో అంతవరకు ఎన్ ఇంకా వి అంటే ఏంది? నో వైకుంఠం. ఎన్తోనేంది? నో. వీతోనేంది? వైకుంఠం. అంతవరకు వైకుంఠం చేరుకోలేదు. నో వృందావన్, నో వైకుంఠం. కనుకనే భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు? భగవంతుడు అవతరిస్తాడు మన హృదయంలో ఉన్న ఆ ఈర్షను ప్రేమల మార్చడం. కనుకనే కశ్యపుని ఆలోచిస్తుండు, నా భార్యకి ఇప్పుడు ఏం రోగం ఉంది? ఈర్ష రోగం ఉంది. కనుకనే ఈ రోగం తగ్గాలంటే, ఆ రాక్షసులను చంపాలని ఆ భావన కోరిక పోవాలంటే, ఇప్పుడు నేను చెప్తే వినే పరిస్థితి లేదు. మళ్ళీ కశ్యపుని సాధారణ భర్తనా? పేద యోగి, సిద్ధపురుషుడు. తను దలుచుకుంటే కశ్యప్ అదితిది మనోభావాన్ని మార్చేయచ్చు, అంత సిద్ధుడు. కానీ ఏం చేసిండు? నిజమైన మార్గం చూపిస్తుండు అదితికి. మనము ఈ సిద్ధిలు ఆ సిద్ధిల ద్వారా మన మనసును, మన కల్మషాలను తొలగించుకోవచ్చు, కానీ పర్మనెంట్ కాదు. యజ్ఞాలు, దానాలు, తపాలు, పూజలు, పునస్కారాల ద్వారా మన కల్మషాలు తొలుగుతాయి, లేవని కాదు, కానీ శాశ్వతంగా తొలగవు. ఇప్పుడు ఒక నేరగంప ఉంది, రేగంప, ముళ్ళకంప, మొత్తము తోట నిండా ఉంది నేరగంపల గంప. ఇప్పుడు మీకు అందులో వ్యవసాయం చేసేది ఉంది, ఏం చేస్తారు? ఫస్ట్ పని ఏం చేయాల్సింది? అవన్నీ గొడ్డలు తీసుకుపోయి మొత్తం నరికేయాలి, అవును లేదా? నరికేసి దుంతారు, మళ్ళీ నీళ్ళు వారిస్తారు, విత్తనాలు ఎత్తారు. కానీ విత్తనాలతో పాటు ఏం మొలుతాయి? ఆ కంప మొలుతలేదా? ఎట్లా మొలిచింది? మీరు మొత్తం నరికెత్తి కదా అంటారు. అవును, మొత్తం నరికేసినావు, సాఫ్ ఎక్దం, భూమి మీద ఒక్క కంప లేకుండా నరికేసినావు. అదేవిధంగా యజ్ఞాలు, దానాలు, తపాలు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ చేస్తే మన హృదయంలోకి వెళ్ళే మన సమస్యలు, మన అనర్థాలు తొలగిపోతాయి. మన సమస్యలు తొలగిపోతాయి.
కానీ ఎట్లా? ఆ నేరగంపలు నరికినట్టు. కానీ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అనుకూలమైన వాతావరణం నిర్మాణం అయిందా? మళ్ళీ పెడుతుంది, మళ్ళీ గురి పెడుతుంది. ఇప్పుడు ఆ భూమిలోకి వెళ్ళే ఆ నేరగంప మొత్తం పోవాలంటే మళ్ళీ ఎగురు పెట్టకుండా నాకు ఈ మార్గం ఏముంది? గొడ్డలా? ఎన్నిసార్లు నరుకుతావు? ప్రతిసారి నరుకుతావు, ప్రతిసారి నరుకుతాయి. అది శాశ్వతమైన పరిష్కారమా? అది టెంపరీ పరిష్కారం. తో శాశ్వతమైన పరిష్కారం అంటే ఏంది? కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి జేసీ పిలిపించుకొని జేసీ పెట్టిర్రా, ఏమిటది? వేర్లతో సహా మొత్తం కంపలు బయటపడతాయి. మళ్ళా మంచిగా పంట పండించుకోరి. మళ్ళీ ఎన్నడు మొలుతాయా? ఎన్నో. కనుకనే కశ్యపుని ఆలోచిస్తుండు, నా యోగ శక్తితోని ఆమె మనసును మారచ్చు నేను, కానీ అది టెంపరీగా ఉంటుంది. పర్మనెంట్గా మారాలంటే దానికి ఒకే ఒక్క మార్గం ఉంది. ఆమె కృష్ణ భక్తిలో నియుక్తులు కావాల్సింది. యజ్ఞాలు, దానాలు, తపాలు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ గొడ్డెల్లాగా. దేంతో సమానము? గొడ్డెలు. కానీ కృష్ణ భక్తి దేంతో సమానం? ఇది జేసీ బల, చిన్నది కాదు, 2000 పేద బకెటు ఒక్కసారి వేసిందంటే మొత్తం పెద్ద పెద్ద గుండ్లు తీసి పారుతుంది. అవును లేదా? కంపలు ఎంత లెక్క లేదా? భూమి సాఫ్. అప్పుడు అందులో భక్తిది విత్తనం వేసిన తర్వాత భక్తి లత మొలుతుంది. ఆ భక్తి లత ఎగురెట్టది, మొలుతుంది, మొలిచి పెడుతుంది. ఆ చక్కగా కృష్ణుని పాదాలకు చేరుకుంటుంది. కనుకనే 12 రోజుల పాయోవ్రతం చేపించిండు. నువ్వు ఆ భగవంతుని భక్తి అయ్యు ఇవి నియమాలు పాటించు. దానివల్ల ఏమైంది? 12 రోజులు పూర్తయ్యేసరికి ఆమె చక్కగా పాటించింది చెప్పినట్లుగా. 12 రోజులు పూర్తయ్యేసరికి సాక్షాత్ ఆ దేవుడు నారాయణ, ఆ విష్ణుమూర్తి, నారాయణమూర్తి ప్రకటించింది. అదితి ముఖాముఖే కూర్చున్నది 12 రోజుల్లో, జస్ట్ ఇన్ 12 days. 12 రోజుల్లో భగవంతుడు లేదా ముఖాముఖే లేవడు. ఆ దర్శనం చేసుకున్న తర్వాత ఇక అదితికి కంటికి ఆనంద బాష్పాలు పడుతున్నాయి, రోమాంచాలు పడుతున్నాయి, శరీరంలో కంపనం అవుతుంది, తట్టుకోలేకపోతుంది ఆనందంని. అది భగవంతుని స్వరూపం. ఉందా లేదా? ఎట్లున్నా దూరా మా బర్త్డే బాయ్, మీరు అందరు బర్త్డేలు చేసుకుంటారు, కానీ ఇంత మంచి డ్రెస్లు వేసుకుంటారా? ఇంత కాస్ట్లీ డ్రెస్ వేసుకుంటారా? ₹1,00,000 డ్రెస్ వేసుకుంటారా? ₹1,00,000 డ్రెస్ అది. ఎంతమంది పిలిపించుకుంటారు? చుట్టుపట్టు వాళ్ళని. ఇంత ½ కిలో కేక్ తెచ్చుకొని, ½ కిలో కేక్ తెచ్చుకొని ఇంత కోసి ఇంత ప్లేట్లో పెట్టి. కానీ మా బర్త్డే బాయ్ చూడండి ఈరోజు ఎట్లా తయారయ్యాడు. బర్త్డే బాయ్ ఇంకా బర్త్డే గర్ల్. ఈరోజు ఏముంది? ఈరోజు మా గోవర్ధన్ గారిది బర్త్డే పార్టీ ఉంది. చూస్తేనే కేవలం దర్శనం చేసుకునేది లోకం మర్చిపోయే స్థితి ఉంది. లేదా అన్ని సమస్యలు కేవలము అతని దర్శనంతో తొలగిపోతుంది. తో అదితి పరిస్థితి కూడా అలాగైంది. హరే కృష్ణ. భగవంతునికి ముఖాముఖి అయింది. కంటికి ఆనందాలు ఆశపడుతున్నాయి. చక్కగా ఒక కర్ర పడ్డట్టు, దండ పడ్డట్టు భూమి పడిపోయింది. తన ప్రాణాలు అర్పిస్తుంది.
దండోట్ ప్రణామం. దాని తర్వాత ఆమె లేచి ఏం చేస్తుంది? భగవంతుని కీర్తిస్తుంది, స్తుతులు పాడుతుంది. ఇది ఒక శ్లోకం, చాలా అద్భుతమైన శ్లోకం ఉంది. దీనివల్ల తెలుస్తుంది మనకు భగవంతుడు ఎందుకు అవతరిస్తున్నాడని. అతిథికి భగవంతుడు దర్శనం ఎందుకు ఇచ్చిండు? ఆ నారాయణమూర్తి అతిథికి ముఖాముఖ ఎందుకున్నాడు? ఎందుకు అవతరించిండు? తామే చెప్తుంది, యజ్ఞేశ యజ్ఞ పురుషాచ్యుత తీర్థపాద తీర్థాశ్రవశ్రవణ మంగళ నామధ్యేయ ఆపన్న లోక వృచినో పశుమదో ఆదయ శంనాకృదీశ భగవాన్ అసిద్ధీననాథ. అయ్యా మీరెవరు? మీరు దీననాథులు. దీన్ అంటే ఎవరు? సమస్యలలో బాధలలో చిక్కిపోయిన ఉన్న జీవులు అంటారు దీనులు. మనం అందరం ఎవరివి? దీనులమే. ఎందుకంటే అందరి సమస్యలు ఉన్నాయి, ఉన్నాయి లేవా? అందరం దీనులమే. ఏం లేనోడు లేదా? కానీ ఏం లేకున్నా ఏమున్నా అందరి పరిస్థితి ఏముంది? లేనోడు లేకెడుతుండు, ఏడ్చుడు మాత్రం ఖాయం ఉంది. ఏడుతున్నాం అంటే మనం దీనులము, ఏడుతున్నాం అంటే దీనులము. తో కనుకనే కృష్ణుడు ఎవరు? తను దీననాథుడు, దీనుల నాథుడు. ఇప్పుడు ఈ లోకంలో, ఇప్పుడు మీకు అనుభవం ఉండొచ్చు, ఈ లోకంలో మీ చుట్టాలు, బంధువులు, మీ కుటుంబ సభ్యులు ఎంతవరకు మిమ్మల్ని గౌరవిస్తారు? ఎంతవరకు పట్టించుకుంటారు? చేతిలో ఈగలు ఎప్పుడు వెళ్తాయి? బెల్లం ఉంటే. బెల్లం పోయిందా ఒక్కీగ తొక్కుడుతుంది, చుట్టదా? అదేవిధంగా ఈ భౌతిక ప్రపంచంలో విలువ ఎవరుకుంటుంది? ఎవరి దగ్గర బెల్లాలు ఉన్నాయో, రూపంది బెల్లము, డబ్బుల బెల్లము, అవును లేదా? ఓదది బెల్లము, బలంది బెల్లము, అందంది బెల్లము, ఇవన్నీ ఉంటేనే జనాలు వస్తారు. ఇవన్నీ పోని, అంతెందుకు డబ్బు పోని, నీ దోస్తులే ఒక సంవత్సరము దుబాయ్ ఒక ఉండు, ఊర్లో తిరుగు, ఒక్కొక్క నెల తగ్గుతవుతుంది. ఫస్ట్ ఇలా చుట్టూ తిరుగుతారు అందరూ. ఎందుకు? దోస్తు కూడా సీసా తీసుకొచ్చిండు లేదా? ఏం ఫ్రీ? డ్యూటీ ఫ్రీ లేదా? డ్యూటీ ఫ్రీ సీసాలు అటుకొచ్చిండు, అందరూ తిరుగుతారు ఇక. దాని తర్వాత దినాలు గడిచిన కమాన మెల్లమెల్లగా ఒక్కొక్కడు జరుగుతాడు. ఎందుకు? ఇప్పుడు ఏం లేవు, ఇప్పుడు తాగిపోయాడు, తినబెట్టాడు. ఇక ఈ ప్రపంచంది రూల్ అది. నీ దగ్గర డబ్బు ఉంటేనే అందరు దేక్తారు, పట్టించుకోరు. డబ్బు లేనివానికి ఏం విలువ లేదు. గట్టిగా ఉంటేనే అందరు చుట్టుపక్కల తిరుగుతారు. పేదవాళ్ళని చుట్టుపక్కల తిరుగుతారు ఎవరన్నా? దరిద్రం చుట్టూ తిరుగుతారు ఎవరన్నా? ఎవరు తిరిగారు? కానీ ఈ భగవానుడు ఎవరితో ఉంటాడు? దీనులతో పాటు ఉంటాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కానీ ఎవరితో పాటు ఉంటాడు? దీనులు, ఏం దిక్కులేని దగ్గర అతడు ఉంటాడు. కనుకనే ఇతడే నిజమైన మిత్రుడు, ఇతడే నిజమైన బంధువుడు, శాశ్వతం ఉండేవాడు. ఎంతవరకు అంటే ఆత్మ 84 లక్షల యోనిలా ఎక్కడ తిరిగినా వదిలేడు. పరమాత్మ రూపంలో ఆత్మతో పాటు ఉంటాడు. చెప్పండి, ఆత్మ ఒక సెప్టిక్ ట్యాంక్లా క్రిమ కీటక జన్మించిన ఆ క్రిమ కీటక హృదయంలో కూడా పరమాత్మను ఉంటుండు. ఆ ఆత్మతో పాటు ఉంటారు ఎవరన్నా ఈ లోకంలో? సెప్టిక్ ట్యాంక్లో పోయి ఉంటుండు భగవంతుడు. ఆలోచించు. ఇది ఆ దీననాథుడు. ఇక ఇతన్ని వదిలేసుకొని మనం ఈ లోకంలో వీంతో దోస్తానా, వాంతో దోస్తానా, ఈంతో సొప్పది, వాంతో సొప్పది, అందరు వేస్ట్. దేని మనకచ్చుడు గారు ఏ సొప్తుడు. నువ్వు గట్టిగా ఉంటే అందరు దోస్తులు. నీ చేతులకి జారిపోయినాయా, వాళ్ళతో మెల్లమెల్లగా జారిపోతుంది.
అంతెందుకు, మా భక్తులు చెప్తారు, ప్రభుజీ ఇప్పుడు మా ఇంటికి వాళ్ళు చుట్టాలు వస్తారు, మేము ఈ హరికృష్ణ వచ్చి నుంచి మేము అందరికీ దూరం అయినరు, అందరు మాకు దూరం అయినరు, మేము అందరికి దూరం అయినాం అంటారు. నేను వెరీ గుడ్, మంచిదే. ఎట్లా మరి వాళ్ళు రాకపోతే, వాళ్ళు మా ఇంటికి రాకపోతే, ఇప్పుడు ఎవరు వస్తలేరు, ఎవరు మమ్మల్ని వెళ్తలేరు, నేను మంచిదే. ఎందుకు మంచిది? ఎందుకంటే ఇందాక వచ్చిన వాళ్ళందరూ మీకోసం రాలేరు, సీసాల కోసం వచ్చిండ్రు. ఇగ్గుడు పీకుడు పెట్టినావు కాబట్టి వచ్చిండ్రు, ఇప్పుడు పెడతలేవు కాబట్టి ఏమవుతున్నారు, రారు. కనుక మీ సోపుతులా సీసాలు సోపుతులా? అటువంటి సోపుతులు ఎందుకు? సీసాలను వారేసినట్టు మనం కూడా వారేయాలి. నిజమైన దోస్తులు ఎవరు? నిజమైన దోస్తులు అంటే ఏ పరిస్థితుల్లో మనం ఎట్లున్నా కానీ మనను వదిలేని వాళ్ళు. ఇంకా ఈ ప్రపంచంలో నిజమైన దోస్తులు ఒక్కడే ఉన్నాడు, ఆ దేవాదేవుడైన కృష్ణ భగవాన్. ఎవరిని ఎన్నడూ వదిలేడు, దీనుల నాథుడు లేదా. కనుక ఇక్కడ చెప్తున్నామే, యజ్ఞేశ యజ్ఞ పురుషచ్యుత తీర్థపాద. అయ్యా మీరు ఎవరు? మీరు యజ్ఞ ఈశ, మీ పేరు యజ్ఞేశ. అన్ని యాగాలు చేస్తాం మనం, అవును. కానీ ఆ యాగాలకు స్వామి ఎవరు? తను లేదా. మనము ఆ యజ్ఞం చేసినప్పుడు ఏ ఆవుతులు సమర్పించినా అవన్నీ ఎక్కడికి పోతున్నాయి? తనుకుపోతున్నాయి. ఆయన యజ్ఞపతి, అవును లేదా. కనుకనే యజ్ఞేశ యజ్ఞ పురుష. కృష్ణుడి పేరేంది? యజ్ఞ పురుష. ఎందుకంటే మనం చేసే యాగాల ద్వారా ఏ లాభాలు పొందినా అవిట్లో నిజమైన భోగించేవాడు ఎవరు? అతడు, మనం కాదు. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం అని చెప్తుంది భగవద్గీతలో 5వ అధ్యాయము 29వ శ్లోకంలో లేదా. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సూర్ధం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి దృశ్యతే. చెప్తుండు, మీరు చేసే ప్రతి ఒక్క యాగము, ప్రతి ఒక్క పూజలు ద్వారా పొందే ఫలంలను భోగించని నువ్వు కావు, నేనని చెప్తుండు. ఎందుకు మరి అతడు ఎందుకు అతడు సర్వలోక మహేశ్వరం. దేనికి మహేశ్వరుడు అదా? సర్వలోకాలకు, ఒక్క లోకం కాదు. ఇప్పుడు మీరు కూడా మహేశ్వరులే, ఈశ్వరులు. మీరు దేనికి? మీ ఇంటికే, కంపౌండ్ వరకే. కంపౌండ్ బయట సాగుతుందా? ఇంకా ఈ మగవాళ్ళది కంపౌండ్ లోపల కూడా ఆగదు, సాగుతుందా? ఏమంటివి? ఏం ఇంట్లో గట్టిగా మాట్లాడకూడదు రాదు. హోమ్ మినిస్టర్ అంటారు ఏమంటివి? కనుగొని కృష్ణుడు ఎవరు? యజ్ఞేశ యజ్ఞ పురుష అచ్యుత. అచ్యుత, కృష్ణుడి పేరేంది? అచ్యుత. అంటే ఏంది? చ్యుతి లేనివాడు. అంటే ఏంది? తన మాటను తప్పనివాడు. ఒక్కసారి ఒక భక్తునికి మాట ఇచ్చిండంటే తప్పుడు. ఇది కృష్ణుడు. నేను నా భక్తులను రక్షిస్తా అన్నప్పుడు ఎట్లా రక్షిస్తాడు? ఇక తన ఓడిపోతాడు, తన గాయాలవుతాడు, కానీ తన భక్తులకు ఒక బాణం కూడా తాకనీయడు. అచ్యుత, తప్పుడు మాట. ఇంకా ఈ లోకంలో మన దోస్తులు, మన చుట్టాల బంధువులు నాలుగు బొక్కలేదు కదా. ఇప్పుడు అన్న మాట ఒక క్షణంలోనే తప్పించుకోవడం, నేను కాదు, నేననలే. కానీ భగవంతుడు ఒక్కసారి ఒక మాట ఇచ్చిండంటే ఎన్నడు తప్పుడు. యోగక్షేమం వహామ్యం అంటుండు. నాకు అంకితమైన భక్తులకు వాళ్ళకి ఏది కొరువున్నా ఉన్నది కాపాడుతాను. ఏదన్నా కొరువు ఉంటే నా వీప్ మీద వేసుకొని ఇట్లా హమ్మల్లాగా వహామి అంటే ఏంది? వీప్ మీద వేసుకొని మోసుడు. వహామి అహం. నేను ప్రత్యేకించి పోయి మన ఇంటికి పోయి మన కడప మీదకి పోయి మన డోర్ మీదకి పోయి బెల్ కొట్టి ఒక డెలివరీ బాయ్ లాగా నేను పనిచేస్తుంటాడు. ఆయన తిరిగి వెళ్ళి చెప్పడం కాదు, చేస్తాడు. ఎందుకంటే అతని పేరేంది? అచ్యుత. మాట తప్పుడు. కనుకొని అతనికి మనము అంకితం కావాల్సింది, అతనికి శరణ్ పొందాల్సింది. కనుకనే యజ్ఞేశ యజ్ఞ పురుష అచ్యుత
తీర్థపాద. ఇంకో పేరు భగవతుంది తీర్థపాద. దీని అర్థమైంది తీర్థపాద అంటే అన్ని సమస్త తీర్థక్షేత్రాలు ఎక్కడున్నాయి? తన పాదంలో ఉన్నాయి. కనుకనే ఎవరైతే తన పాదాలు పట్టుకుంటారో వాళ్ళ పాదాలకు అంకితమవుతారో వాళ్ళు ఎక్కడున్నట్టు? అన్ని తీర్థక్షేత్రాలకు వెళితే ఎంత లాభం అవుతుందో అదే లాభంని కేవలం భగవంతుని పాదాలకు అంకితమైతే అని పట్టుకుంటే వచ్చేస్తుంది. సమస్త తీర్థక్షేత్రాలు తనను ఉద్భవిస్తాయి. ఆయన ఎక్కడ అడుగు పెడితే ఆ స్థలమే తీర్థక్షేత్రం అయిపోతుంది. ఇప్పుడు అందరు వెళ్తారు, బృందావనం వెళ్తారు, ద్వారక వెళ్తారు, జగన్నాథ్పూర్ వెళ్తారు. ఎందుకు వెళ్తారు? ఎందుకు పోడు? బృందావనం వెళ్తారు ఎందుకు? ఎందుకంటే ఇక్కడ భగవంతుడు ఏం చేసిండు? విచరించిండు. కనుకని ఇక్కడ రాధా గోవర్ధన్ దారి నిల్చున్నాడు. ఇదేంది? ఇది మెట్పల్లి మండలంలో, ఇది చెవులమద్ది గ్రామంలో ఒక చిన్న మందిరమా? ఇదేంది? ఇది తీర్థక్షేత్రం. ఇది తీర్థక్షేత్రం ఉంది. ఇంకా తీర్థక్షేత్రం వెళ్తే ఉంది లాభం ఏముంటుంది? మన అన్ని పాపాలు తొలగిపోతాయి, మనకు పుణ్యం కలుగుతుంది. అదే లాభం ఇక్కడ వచ్చేవారు జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి అదే లాభం జరుగుతుంది. ఎందుకంటే కేవలం దర్శనం తీసుకుంటేనే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి, కేవలం దర్శనంతోనే. ఇంకా ఎవరైతే ఆ భగవంతుని దర్శనం చేసుకుంటారో మళ్ళీ ఆ వ్యక్తికి తిరిగి ఈ భౌతిక జగతంపై దర్శనం చేసుకునే పరిస్థితి రాదు. అంటే ఏంది? వాడు మళ్ళీ ఇక్కడ జన్మించడు, వాడు చక్కగా వైకుంఠం వెళ్ళిపోతాడు. ఇది భగవంతుని దర్శనంది ప్రభావం. ఇది తీర్థక్షేత్రం. ఎందుకంటే భగవంతుని 2 పాదాలు ఇక్కడ నిల్చున్నాడు లేదా? తన త్రిభంగ స్వరూపము చక్కగా ఉన్నాడా? చక్కగా లేవాడు. ఇట్లా అటెన్షన్ సావధాన్ అట్లా. ఏం స్వరూపము? త్రిభంగ స్వరూపం అంటారు కృష్ణుడు. భంగ అంటే ఏంది? వంకర, బెండ్. భంగ అంటే ఏంది? బెండు. ఎన్ని చోట్ల బెండ్ ఉంది? 3. త్రిభంగ. ఒకటి నడుముకు, ఒకటి ఇక్కడ, ఒకటి మెడ. చూడండి మీరు ఎట్లున్నాడు, చూసారు? నడుము లెఫ్ట్ నడుము ఎట్లుందో, ఎంత రౌండ్గా ఉందో. ఎవరికి బాగా రౌండ్ ఆకారం చూసేడుందో ఇక్కడ చూడండి. ఈ నడుములు చూడండి. బాగా ఏం నడుములు చూస్తారు లోకంలో? అన్ని వేస్ట్ నడుములు. ఇయ్యలో నడుము రేపు ఉంటుంది లేదా? అవుతా కొవ్వుతో నిండా ఉన్న నడుములు. ఆ నడుములు చూసి ఆకర్షిపోతా. ఏం నడుము, ఏం 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 ఆకారం ఉంది, ఏం షేప్ ఉంది. అరే దేఖనా తో ఏ దేఖో లేదా? ఈ లోకంలో నడుములు చూస్తే హృదయంలో కామ కోరికలు పెరుగుతాయి. అతని నడుము చూడండి, ఉన్న కామ కోరికలు అవుట్ అయిపోతాయి. ఈ నవ్వు చూడండి, ఈ కళ్ళను చూడండి, చూసేది ఉంది కదా. మన కళ్ళు ఎప్పుడేమి ఎత్తుకుతున్నాయి? రూపం. కంటికి ఆనందం దేంతో వస్తుంది? రూపంతో. ఇదే కంటికి ఆనందం కలిగిస్తుంది. కనుకనే ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఏం చేస్తుండు? వయసు రాగానే 13, 14 ఏళ్ళు అయిందా మన కళ్ళు ఇక చేంజ్ అయిపోతాయి. ఇక కళ్ళు అవే కళ్ళేం ఆకారం చేంజ్ కావు, లేక ట్రాన్స్ప్లాంట్ కావు, కొత్త పెట్టుకోడు. కానీ చూసే విధానమే అవునలేదా? స్త్రీది చూసే విధానము, పురుషుని చూసే విధానము అవునలేదా? ఇప్పుడు కంటికి రూపం కావాలి. కానీ ఎన్ని చూసినా ఈ కళ్ళు సాటిస్ఫై అవుతున్నాయా? సంతృప్తి పడుతున్నాయా? సరే అయింది నిండా హ్యాపీగా చూసేది ఉంటే ఈ రూపం చూడండి. ఈ రూపం చూసిన తర్వాత ఇంకేముండదు. ఈ త్రిభంగ శ్యామ సుందర స్వరూపం నల్లగా ఉన్నాడు. ఈ లోకంలో నల్ల వ్యక్తి చూస్తారా? ఏ కర్రోడు అంటారు. ఏమంటావు మామ? మామ ఎట్లున్నాడు? తెల్లడా మామ? ఇప్పుడు నీ పక్క పొన్న ఒకటి తెల్లుడు రాని తెల్ల ఉన్నాడు బాగుంటారు, నేను చూస్తారా?
పెళ్లి కంటే ముందు ఎన్ని ఫోటోలు రిజెక్ట్ అయినాయో. పెళ్ళి అయింది కదా మామది, కాలేదా? అయ్యో పాపం. మా అమ్మలు మంచిగా ఇద్దరు, మరి ఇద్దరు పెళ్ళి ఉన్నారు. మా అమ్మ బాంజా. అవును, వెరీ గుడ్. అట్లనే భయపడుతుండు, అట్లనే భయపడి మా దగ్గర రా, మాతో ఉండు. ఒక నల్ల ఫోటో పోని, ఒక తెల్ల ఫోటో పోని, ఎవరు అనుకుంటారు? తెల్లోని అనుకుంటారు. ఉండదు ఈ లోకంలో. నల్లోనికి విలువ లేదు, ఉందా? కర్రోని ఎవరు పట్టించుకోరు. కానీ మా దొరదుడు ఎట్లున్నాడు? నల్లగా ఉన్నాడు, కానీ ఎట్లున్నాడు? సుందరు ఉన్నాడు. శ్యామ్ అంటే నలుపు, నల్లగా ఉన్నాడు, కానీ ఆయన అంత అందంగా ఉన్నారు. ఎవరన్నా ఉన్నారు? మీరు ఎక్కడ మీ పైకి ఎవరు ఉన్నారు అంత అందంగా? సో చెప్పే విషయం ఏంటంటే, చూసేది ఉంటే కంటికి రూపం కావాలి. రూపం రూపం రూపం. అరే ఈ రూపం చూడు, ఈ రూపం చూసిన తర్వాత హృదయంలో ఇంకో ఏ రూపం చూసే అవసరం ఉండదు. ఏ రూపం చూసుడు ఇష్టపడవు. ఇక ఈ రూపంలో ఆ ఆకర్షణ ఉంది. ఈ రూపం చూడడానికి కైలాసంలోకి వెళ్ళి శివుడు అవతరిస్తుండు. ఈ రూపంని చూడడానికి వైకుంఠంకి లక్ష్మీదేవి ఆతృత పడుతుంది. ఈ రూపంని చూడడానికి బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు వస్తుండు. కానీ వాళ్ళు కూడా భాగ్యం అవుతారు ఈ రూపం చూడడానికి. ఇంకా ఆ రూపము ఇంత అందంగా, ఇంకా అందమైన రూపంతో ఆయన నాట్యం చేస్తే ఆయన నటరాజుడు అవుతాడు. వ్యక్తి అందంగా ఉంటేనే అందం కొడతాడు, అంటే అందం ఆకర్షకుంటాడు. ఇంకా వ్యక్తి ఇంకా డ్యాన్స్ చేస్తే ఇక అందము ఎటు వెళ్ళిపోతే తెలియదు. ఇక నృత్యము కదా. కనుకనే మా కృష్ణుడు ఎప్పుడు త్రిభంగ స్వర్గం నిలబడతాడు. కనుకనే చూడాలంటే ఈయన చూడండి, ఆయన పాదాలు చూడండి. ఆయన పాదంలోకి వెళ్ళే సమస్త తీర్థక్షేత్రాలు ఉద్భవిస్తాయి. ఆయన ఎక్కడ అడుగు పెడతాడో ఆ స్థలమే తీర్థక్షేత్రం అయిపోతుంది. కనుకని ఈరోజు మీరు ఎక్కడికి వచ్చారు? అందరూ మీరేదో మెట్పల్లికి రాలేరు, మీరు ఒక మందిరం రాలేరు. మీరు ఎక్కడికి వచ్చారు? మీరు ఒక గొప్పమైన తీర్థక్షేత్రంకి వచ్చిండ్రు. మీరందరూ పవిత్రులు అయిపోయినారు ఆల్రెడీ. ఎందుకంటే పవిత్రులు కానీ మీరు రాలేరు ఇక్కడికి. పవిత్రులు కానీ మీరు రాలేరు. వచ్చిన తర్వాత పవిత్రం గాంధీ ఉండలేరు. ఎందుకు? కంటితోని భగవంతుని రూపము, చెవుతోని భగవంతుని కథ లేదా, కాళ్ళ చేతులతోని నాట్యము గానము లేదా, నోరుతోని గానము. ఇక మొత్తం కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇదే నోరుతోని చూస్తున్నా ఎన్ని ఉన్నాడా కింద, అవన్నీ నీకే. కానీ క్లాస్ అయిన తర్వాత పోతే మాత్రం దొరకదు. అవన్నీ మీకోసమే. ఇంకేం కావాలి లైఫ్లో చెప్పండి? ఇంకా లైఫ్లో ఏం కావాలి? కనుకనే భగవంతుని పేరేంది? యజ్ఞేశ యజ్ఞ పురుషాచ్యుత తీర్థపాద. భగవంతుడు తీర్థపాదుడు లేదా. ఎవరి పాదాల నుండి సమస్త తీర్థ ఉద్భవిస్తాయో, లేక తన అడుగు పెడితేనే స్థలము తీర్థం అయిపోతుంది, తీర్థక్షేత్రం అయిపోతుంది లేదా. తీర్థశ్రవ, దాని పేరేంది? తీర్థశ్రవ. నా అర్థమైంది? తన పాదాలే, తనే ఎవరు? సమస్త ఋషులు, మునులు, భక్తులకు పరమ ఆశ్రయ. మనమందరం ఏమి ఎత్తుకుతున్నాం? ఆశ్రయనే కదా ఎత్తుకున్నాం కదా. కానీ ఎవరిస్తున్నారు ఆశ్రయం? అందరు ఎక్కేది ఏంది? ఆశ్రయం. ఆశ్రయం అంటే ఏంది? ఒక నీడ. పెద్దవాళ్ళ నీడ ఉంటే బాగుంటుంది, వీళ్ళ నీడ ఉంటే బాగుంటుంది. వాళ్ళు నీడ ఇస్తుర్రు. ఎవరు ఇయ్యరు? చెప్పాను కదా మళ్ళీ. జేబు నుండి నీడిస్తారు, లేకపోతే మిడుసులు పట్టి నూకెత్తారు. కన్న తల్లిదండ్రి కూడా తండ్రి ముందు ఎంత ప్రేమ ఉన్నా, ఎంత బాగున్నా
ఇంకెన్ని రోజులు రా కూర్చుంటావు తింటావారా గడు వాడు ఏం తాగుతుండు వాడు దుబాయ్ వచ్చిండు వాడు ఇజ్జత్ తిండు వాడు ఇచ్చేతుండు నా డబ్బు సంపాదిస్తుండు వాళ్ళు ఇల్లు కట్టుకున్నాడు వాళ్ళు లగ్గం వేసుకున్నాడు నేను ఎన్నొద్దులు తింటావురా కథం. ఒక్కొక్క మాట అంటే నేను ఉంది ఇవన్నీ మాటలు. కొందరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు పిల్లలు, కొందరు సూసైడ్ చేసుకుని కూడా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. తండ్రి మాటలు వినలేక. ఎందుకు? వాడు డబ్బు సంపాదిస్తాడు అని. ఎటువైంది ఆశ్రయ పోయింది. తండ్రి కొంచెం ముందు, తల్లి కొంచెం లేటు. తండ్రి కొంచెం గట్టిగా అంటాడు, తల్లి కొంచెం మెత్తగా అంటుంది. కానీ మాట అదే, మాట అదే ఉంటుంది. ఎవరు ఆశ్రయ్యరు, అందరు ఆశ్రయ ఎత్తుకుతున్నారు. చిన్న చిన్న పిచ్చుకలు కూడా సాయంత్రం అవి కూడా ఎత్తుకుతున్నాయి గూడు. అందరికీ ఆశ్రయ కావాలి. ఇప్పుడు మీరు కూడా అందరు ఇక్కడికి వెళ్ళి పోయిన తర్వాత ఎరుగుతారు, మీ ఇంటి దారి పడతారు. కానీ నిజమైన ఆశ్రయ ఎవరు? తీర్థాశ్రయ, తీర్థశ్రవ. కృష్ణుని పేరేంది? తీర్థశ్రవ. యజ్ఞేశ యజ్ఞ పురుష అచ్యుత తీర్థపాద తీర్థశ్రవణ, శ్రవణ. ఇంక అందరికీ గొప్పది ఏంది? ఎవరైతే, ఇక్కడ చెప్తుంది, ఎవరైతే అతని విషయము శ్రవణం చేస్తారో. ఇప్పుడు మనం కూడా లేచి నుంచి ఏం చేస్తున్నాము? చెబుతున్నాము, ముచ్చట్లే కదా. అయితే ముచ్చట్లు మాట్లాడుతున్నాం, లేకుంటే వింటున్నాము. ఇవి రెండే పనులు. టీవీ ఆన్ చేస్తాం, ఏం చెప్తున్నాము? వింటున్నాము. మొబైల్ ఆన్ చేస్తున్నాము, ఏం చెప్తున్నాము? వింటున్నాము. వార్తలు వినుడే, ఇన్స్టాలల్లా వినుడే, ప్రతి చోటుకు ఫేస్బుక్లల్లో వినుడే, యూట్యూబ్లల్లో వినుడే. సోషల్ మీడియా దేనికోసం ఉంది? వినడానికి, ఇంకా వినిపించడానికి. కానీ ఏం మార్పొస్తుంది? మనం వింటే ఏం మార్పొస్తుంది? మన విషయం వాళ్ళంటే వాళ్ళందరూ ఏం మార్పొస్తుంది? కల్మషాలు ఇంకా పెరిగిపోతాయి, లేదా ఇంకా ఈర్ష్య పెరిగిపోతుంది, అసూయ భావం ఇంకా పెరిగిపోతుంది. మళ్ళీ చెప్పని, నీ ఫ్రెండ్కు క్లాస్లో మంచి మార్కులు వచ్చినాయి, అలా నీ క్లోజ్ ఫ్రెండ్, హ్యాపీ ఫీల్ అవుతావా? కావా? ఎందుకు? కొన్ని సంవత్సరాల ముందు ఈ పక్కన ఊరిలో ఒక అమ్మాయి, ఆమె మొత్తము ఆ తెలంగాణలో సెకండ్ వచ్చింది. సో నేను వెళ్ళిన కాంగ్రాచులేట్ చేయడానికి, శుభాకాంక్షలు చేయడానికి. ఏడుతుంది, పాప ఏడుతుంది, తల్లి ఏడుతుంది. పాపం చూసి తండ్రి ఏడుతుండు. నాకు చెప్పరు, ప్రభుజీ కొంచెం మోదార్పరచుని, కొంచెం ఎందుకు చెప్పరు, ఏడకని. ఇక నేను అడిగిన, ఎందుకు ఏడుతుంది పాప? ఫస్ట్ రాలే అని ఏడుతుంది అనమాట. కొందరేమో పాస్ అయితే అని పండుగ చేసుకుంటారు, కొందరు దోస్తులు కాలేజ్ వాడు తెలిపరులు మీకు లిస్ట్ ఇస్తారు ఫస్ట్ ర్యాంక్లో. ఎవరికైతే ఫుల్ గ్యారెంటీ ఉందో కి దేవుడు కూడా వచ్చినా కానీ నేను పాస్ చేయలేడు, వాడు కిందికి వెళ్తాడు. వానికి పాస్ అయితేనే ఆశ్చర్యపడు, నేను పాస్ అయ్యి ఎట్లా పాస్ అని కొందరు అట్లుంటారు, అవును లేదా? వీళ్ళు తల్లిదండ్రులు లేదు మా పాపకు ఫస్ట్ ర్యాంక్ రాలేని ఏడుతుంది. నేనన్నా పాప దానికోసం ఏడతలేదు. ప్రభుజీకి అట్లా అంటారు మీరు. నేను ఎప్పుడు నిరూపిస్తాను అయినా పాప అమ్మ నిజంగా చెప్పు, దేనికోసం ఏడుతున్నావు? ఫస్ట్ రాలేవని ఏడుతున్నావా, లేక నీ ఫ్రెండ్ ఫస్ట్ వచ్చింది ఏడుతున్నావా? నా ఫ్రెండ్ ఫస్ట్ వచ్చింది ఏడుతున్నావా అంటే చెప్పండి. మనం అందరం నవ్వుతున్నాము, దాని అర్థమైంది మనం కూడా పాపలమే. అవును లేదా? ఎవరి విషయం విన్నా వాళ్ళు మంచి ఇల్లు కట్టుకున్నారు, వాడు మంచి కారు కొనుక్కున్నాడు, వాడు మంచి బైక్ తెచ్చుకోడు, లేక అంతెందుకు ఒక న్యూస్ రాని మీ ఫ్రెండ్ది పెళ్ళి సెట్ అయిందని ఇంకా ఫోటో కాంగ్రాచులేషన్ అంటాం. ఒక మనసుడు ఏం చూసింది
నువ్వు ఎట్లున్నావు, అది ఎట్లున్నావు, ఎక్కడ దొరికింది ఇది, నాకెందుకు దొరకలే? ఈ లోకం ఈ విషయాలు వింటే కేవలం మన హృదయం ఇంకా కలుషితమవుతుంది. కనుకనే హృదయం పవిత్రం కావాలంటే ఏం చేయాల్సింది? వినుడు తప్పది, వినుడు అనేది తప్పది. కానీ ఎవరి విషయం వినాలి? కృష్ణుని విషయం, ఆ భగవాను విషయం వినాలి. ఎందుకంటే శ్రవణ మంగళ, భగవంతుని విషయం వింటే ఏమవుతుంది? మంగళ జరుగుతుంది. మంగళం అంటే ఏంది? శుభం. ఇక మనం అందరం కోరుకునేది ఏంది? ఇదే కదా, నా జీవితంలో అన్నీ శుభం జరగాలి, శ్రీరస్తు శుభమస్తు. కానీ పాడడానికి మంచిగా ఉంటుంది, తర్వాత ఎంత శుభం జరుగుతుందో వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇక ఆ పెళ్లి రోజే వినాక మంచిగా అనిపిస్తుంది, శ్రీరస్తు శుభమస్తు. కానీ అందరికీ తెలుసు, ఆ పెళ్ళి చేపించడానికి తెలుసు, చేసుకుని తర్వాత వెళ్తుంది. ఇక అవును, ఏం శుభం లేదు. ఈ భౌతిక లోకంలో శుభం అన్నది లేదు. ఎందుకంటే దుఃఖాలయం ఉంది. దుఃఖాలయంలో శుభం ఎక్కడిది? చెరువులా దిగిన తర్వాత నాకు బురద అంటద్దు, సాధ్యమా? సాధ్యమవుతుందా? కాదు. నువ్వెంత కాపాడుకునే ప్రయత్నం చేసినా, ఎంత చెరెందుకు పోతారు కదా పొలాలు వేయడానికి. ఎంత చీర మీద కట్టుకున్నా, ఎంత ప్యాంట్లు వేసుకున్నా, టీషర్ట్లు వేసుకున్నా బురద అంటలేదా? అంటుడు ఎందుకు? నువ్వు రంగంలో దిగినవు కాబట్టి. రంగంలో దిగినవంటే బురద అంటుడే. అదేవిధంగా భగవంతుడు ఈ భౌతిక జగతంని దుఃఖాలయం అని పేరు పెట్టిండు. దుఃఖాలయంలో సుఖం ఎక్కడిది? నేను ఎప్పుడు చెప్తా కదా, వైన్ షాప్ వెళ్ళి 1 లీటర్ పాలిస్తావా అడుగును, ఇస్తాడా వాడు? ఎందుకు ఏడు? వైన్ షాప్లో పాలు దొరుకుతాయా? ఎందుకు దొరకాయి? అది వైన్ షాప్, అంతే కదా. అవును కదా. వాడు అంటాడు, మా షాప్లో అంతా నల్లటి తెల్లటి ఏం లేవు. అదేవిధంగా ఆ భగవానుడు ఈ లోకంని దుఃఖాలయం అని పేరు పెట్టిండు. ఏం పేరు పెట్టిండు? దుఃఖ ఆలయం. ఇంకా అటువంటి దుఃఖాలయంలోకి వెళ్ళి మనం ఏమి ఎత్తుతాము? సుఖం ఎత్తుకుతున్నాము. సాధ్యమా? కనుకొనే మంగళం ఎట్లా జరుగుతుంది? జరగది. మంగళం శుభం జరగాలంటే కేవలము ఇక్కడ చెప్తున్నారు శ్రవణ మంగళ నామధేయ. ఎంతవరకు మనం భగవంతుని నామము జపించమో, భగవంతుని గుణగణాలు వినమో, అంతవరకు శుభము జరగదు లేదా. కనుకనే మన జీవితంలో శుభం జరగాలంటే దానికి మార్గం ఒక్క మార్గం ఏంది? ఈ కళ్ళతోని భగవంతుని దర్శనం చేసుకోండి, చెవుతోని భగవంతుని నామం వినండి, భగవంతుని గుణగణాలు వినండి, ఇంకా నోరుతోని అవే గుణగణాలను, అదే నామంని పలకండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. బస్ ఇది శుభం పొందే మార్గం, ఇది శుభం జరిగించే మార్గం. ఇంకో ఏం చేసినా శుభం జరగట్లేదు. ఇక ఈ నామం జపం కోసము ఒక్క 5 కొత్తలు ఖర్చు లేదు. ఉందా ఖర్చు? ఇప్పుడు మీరు అందరు జపం పలికిన దాంతో పాటు మన డబ్బులు ఖర్చు అయినా? శుభం జరిపించుకోవడానికి ఈ పూజలు, ఆ తపాలు, ఈ ఆకలి చెప్పిస్తారు. అయితే పంతులు 5,000 రూపాయలు బిల్ ఎత్తాడు. కానీ భగవంతుడు నామం జపం కోసము ఏం అవసరం లేదు, కేవలం చేసుకునే అవసరం ఉంది. వినడానికి ఏం అవసరం లేదు, చెప్పడానికి ఏం అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు వింటున్నారు. మీరు నాకు ఏమి ఇస్తలేరు, నేను మీకు ఏమి ఇస్తున్నానా? ఇద్దరికి ఖర్చు లేదు, నాకు ఖర్చు లేదు, మీకు ఖర్చు లేదు. కనుకనే ఇక్కడ ఆమె చెప్తుంది తీర్థ శ్రవణ మంగళ నామధేయ. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు చెప్తుంది ఆమె, అయ్యా మీరు ఎందుకు అవతరిస్తారు? మీరు నాకు దర్శనం ఎందుకు ఇచ్చింది ఇప్పుడు? ఎందుకంటే మీ స్వభావం ఏమిటి? ఆమె భగవంతుని స్వభావం చెప్తుంది. ఏంట స్వభావము? ఆపన్న లోక వృచిన
ఆపన్న లోక. ఆపన్న అంటే ఏంది? తన. ఆపన్న లోక అంటే ఏంది? తన భక్తులకు అంటారా, నా మనుషులు అంటారా, నా వాడు తుకరు. ఆపన్న లోక వృజిన. వృజి అంటే ఏంది? చాలా దారుణమైన స్థితి, చాలా భయంకరమైన స్థితులు, డేంజరస్ పొజిషన్, ప్రమాదకారకమైన స్థితులు. సో మీరేం చేస్తారు? ఆపన్న లోక వృచిన ఉపశమ ఉదాయ. మీరేం చేస్తారు? మీ లోకాలకు, మీ భక్తులకు, మీ ప్రియమైన ఎవరైతే మీరు వాళ్ళని ప్రియులు అనుకుంటారో మీరు ఏం చేస్తారు? మీరు వాళ్ళ జీవితంలో ఎన్ని సమస్యలు బాధలు వచ్చినా వీటిని తొలగించడానికే, వీటి యొక్క ఉపశమనం కోసమే మీరు ఉదాయ. ఉదాయ అంటే ఏంది? ఉదయించుడు. ప్రతిరోజు ప్రొద్దున తూర్పు దిక్కు సూర్య భగవానుడు ఉదయిస్తాడు. దేనికోసం? ఉదయించి ఏం చేస్తాడు? ప్రొద్దున 6 గంటలకు భగవంతుడు ఉదయించి ఏం చేస్తాడు? మొత్తం రాత్రి అంతా ఉన్న చీకటిని తొలగిస్తాడు. అవును లేదా? ఆ చీకటి మనకు భయం వేస్తుంది. అవును లేదా? భయం వేస్తుంది లేదా? ఏం కనిపించదు, దడదడలు ఎత్తది. కానీ ఎంత చీకటి భయంకరం ఉన్నా, మనకు ఎంత భయం అనిపించినా, ఎంత దడదడలు వేసినా, ప్రొద్దున 5 గంటలకు 5:30కు సూర్య భగవానుడు ఉదయించకంటే ముందే, సూర్యుడు కనిపించకంటే ముందే ఏమవుతుంది? వెలుతురు అయిపోతాం లేదా? దాని తర్వాత 6:30, 7కు మనకు ఆ మండలం కనిపిస్తుంది. కానీ దానికంటే ముందు ఏమనిపిస్తుంది? కేవలము కిరణాలే. అవును లేదా? కిరణాలను చూసి, ఆ వెలుతురును చూసే మన భయము ఏమవుతుంది? తొలిగిపోతుంది. అవును లేదా? అదేవిధంగా కేవలం భగవంతుని గుణగణాలు వింటేనే, భగవంతుని నామం జపం చేస్తేనే, మీరు జపం చేసేప్పుడు స్టార్ట్ చేయండి, మీరు భగవంతుని గుణగణాలు వినండి. ప్రతి ఆదివారం ఇట్లా రండి, మీరు ఒక 1 గంట 2 గంటలు గడపండి మాతో పాటి. ఏమవుతుంది? మీరు ఎవరైతారు? వారైతారు మీరు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా. మన ఇంటికి ఒక కుక్కనే ప్రతిరోజు రాని, ఒక కుక్క ప్రతిరోజు మన ఇంటికి మన కడపకడికి రాని, ఏం చేస్తాం? దాని దగ్గర తీసుకొని దానికి ఒక రొట్టె ఇస్తాము, అన్నం పెడతాము. దాని తర్వాత ఆ కుక్క అక్కడనే అలవాటైతే ఎవరిని అడగని, ఈ కుక్క ఎవరిది? ఏమంటాం? మాదంటాం. మరి దాన్ని మనం కొనుకొచ్చుకోలేము, మనం చేయలేము, దానికి ఏం చేయలేము, మనం ఏం చేయలేము. చేసింది ఎవరు? ఆ కుక్కనే. ఆ కుక్క వచ్చి ప్రతిరోజు మన కడపకడ వచ్చి కూర్చుంటుంది, మన వాకిలో కూర్చుంటుంది, మన గేట్ కడ ఉంటుంది. ఆ కూర్చుండడం వల్లే ఆ కుక్క ఎవరైతుంది? అవును లేదా? ఇంకా ఆ కుక్కకు ఇక ఏం దోకుంటుంది. ఇక ఆ కుక్క ప్రతిరోజు గేట్ కడ కూర్చుండి కొంచెము వాచ్మెన్గా పనిచేసిందా? కాపల్దార్ పని. కొందరు ఎవరన్నా పరిచయం లేని వస్తే కొంచెం మురిగిందా? దానికి 3 పూటలు తిండి మీరే పెడతారు లేదా? 3 పూటలు తిండి పెడతారు. ఇంక అందరికీ ఇంపార్టెంట్ ఏంది? ఆ కుక్క ఎవరిదంటే మాది అని చెప్పుకుంటారు. దాని తర్వాత ఆ కుక్కకి ఏమైనా ఒక్కరోజు అనిపించకపోతే మీరు కింద పెడతారు, ఎటువై కుక్క రాకపోయో ఎక్కడ పోయిందో లేదా? ఒక కుక్క పట్ల ఇంత మనకు ప్రేమ ఉంది, కలుగుతుంది, ఉద్భవిస్తుంది. అదే మనము వారం వచ్చి భగవంతుని కూడా కూర్చుండి లేదా భగవంతుని విషయం విన్నామనుకోండి, భగవంతుడు నామం జపం చేసిర్రా, ఆయన ఏమంటాడు? వీళ్ళందరూ ఎవరు? ఇది అనిపించుకోవాలి. భగవంతుని నోటి నుండి ఈ మాట రావాలి, వీళ్ళు ఎవరు?
నా వాళ్ళు. ఆ నమ్మకము ఏ రోజు మనం కల్పించుకున్నామా, మన జీవితంలో ఇక ఏ సమస్యలు అనేవి లేవు ఇక. ఎందుకంటే ఆ క్షణం నుండి మన బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇది జీవితం యొక్క పరిపూర్ణత. మనం ఈ లోకంలో అందరూ అయ్యో నా వాళ్ళు చెప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నాము, కానీ ఎవరే ఎంతవరకు చేస్తున్నారు? నా వాళ్ళని చెప్పుడరు. ఇక చెప్పుకొని ఏం చేస్తారు? సో చెప్పించుకోవాలంటే, నా వాళ్ళు అని చెప్పించుకోవాలంటే నిజంగా ఎవరు చెప్పించుకోవాల్సింది? భగవాన్ చెప్పించుకోవాల్సింది. కృష్ణుని నోటు రాలి అగో నావాడు వచ్చిండు, అగో అయ్యో నావాడు ఈ వారం రాకపోయే. ఆ భావం కృష్ణుని కలిగిందా? ఆపన్న లోక విరిచిన ఉపశమ ఆద్య. భగవంతుడు దేనికి అవతరిస్తాడు? తన వాళ్లకు ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఆటంకం వచ్చినా, ఏ ప్రమాదం జరిగినా, ఏం జరిగినా కానీ అవన్నిటి ఉపశమనం కోసమే తను అవతరిస్తాడు. సో కనుక చెప్తుంది, అయ్యా మీరెవరు? మీరు ఆపన్న లోక విరిజినో ఉపశమోదాద్య శంనా క్రీష భగవానసి దీననాథ. అయ్యా దీననాథ, నా జీవితంలో కూడా సమస్యలు ఉన్నాయి, ఇక నేను ఎవరిని? నేను మీ వాడిని. నన్ను మీ వారని చెప్పించుకోండి, నా సమస్యలను తొలగియండి. సో భగవానుడు ఈ మెట్పల్లిలో, ఈ కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఎందుకు అవతరించిండు? దీనికోసమే. కానీ దాని కండిషన్ ఏముంది? ఒక్కడే ఒక కండిషన్, మనం రావాలి, ఆయన ఇంటికి రావాలి, ఆయన కడప దాటాలి, ఆయన వాకిలి వచ్చి కూర్చుండాలి, అంతే. ఇంకేం చేసే అవసరం లేదు. రచ్చుడి మాత్రం అంతే. లేకపోతే మన పరిస్థితి ఏంది? ఒక యజమాని లేని కుక్క పరిస్థితి ఏంది మీకు తెలిసి ఉంది లేదా? ఊర్లల్లో మన విధులలో ఎన్ని కుక్కలు ఉంటాయి, దానికి ఏ యజమాని ఉండేది, దాని పరిస్థితి ఏంది? ఈ గట్టర్లల్లా ఆ గట్టర్లల్లా, ఈ చెత్త కుండీలా ఆ చెత్త కుండీలా, వీడు రావుతోటి కొడతాడు, వాడు కట్టేవాడు కొడతాడు, అవును లేదా? ఈ గల్లీలోకి వెళ్ళి ఆ గల్లీలో తిరుగుతుంటుంది. కానీ అదే ఒక సాధుకున్న కుక్క చూడండి, చదువుకున్న కుక్కకు పూటకు దానికి తిండి, దానికి స్నానాలు, దానికి షాంపూలు, దానికి డాక్టర్లు, దానికి ఇవి, దానికి అంటే ఎందుకంటే ఆ కుక్క ఏం చేసింది? ఆ వ్యక్తిని నా యజమాని అని స్వీకరించింది, అంతే. ఇంకేం చేయలే కుక్క. అదేవిధంగా మనకు చాయిస్ ఉంది, మనకు చాయిస్ ఉంది. ఏం చాయిసు? ఆ పరమ యజమానిని, పరమ ప్రభువును స్వీకరించి, అయ్యా నేను మీ దాసుని, నన్ను స్వీకరించండి, నన్ను చేతిలో నుంచి వినపం చేస్తూ అతనికి అంకితమవుతామా, లేక ఈ బ్రహ్మాండంలో తిరుగుతూ ఉంటామా? పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. తిరుగుతూ ఉంటావు. ఇయ సంసారే బహు దుస్తారే అంటాం. వల్ల ఈ సంసారం ఎటువంటిది? దుస్తారం అంటావు. అరే దుస్తారే అంటున్నావు, మరి ఎందుకు దిగుతావు? బయటపడు కదా. పొలాలలో దిగి బురద అరే బురద అంటున్నావు, బురద అనే వల్ల ఏం చెయ్యు? బయటవాడు. దిగిన తర్వాత బురద అనద్దు. బురద ఇష్టం లేకపోతే ఏం చేయాలి? బురదకి వెళ్ళి బయటపడాలి. బురదలో దిగిన తర్వాత నాకు బురద అంటద్దు, సాధ్యం కాదు. అదేవిధంగా ఈ దుఃఖాలయం నుండి నాకు సుఖం రావంటే కాదు. బస్ కృష్ణుని నోటి నుండి నా వాడు అని చెప్పించుకోరు, అంతే. ఇది ఒక్క పని చేయండి, ఇది ఒక్క పని చేసిండ్రా, ఇక మన జీవితంలో శుభమే శుభం. అర్జున్ ఏం చేసిండు? అర్జున్ ఎవరు? అర్జున్ కృష్ణునితో నా వాడు అని చెప్పుకున్నాడు. కనుకనే ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థ ధనుధర తత్ర శ్రీర్ విజయో భూతి ధ్రువ నీతిర్ మతిర్మమ. ఎవరైతే కృష్ణుణ్ణి నావరని చెప్పుకుంటారు, ఇక కృష్ణుడు తనను నావరని చెప్పుకుంటారో ఆ వ్యక్తికి ఇంక లోకంలో ఏం లేదు, ఒక విషయము పొందడం లేదు. అన్నీ చేయాల్సింది కడప కూర్చుండదు, అంతే.
ఇంట్లో కూడా అసలు కడప కూడా కూర్చుండు. అది ఒక్క పని చేసినావా ఎవరైతావు? వారి అవుతావు నువ్వు. ఇది మన జీవితంది పరిపూర్ణత. లేకుంటే నాకు అద్దు అయ్యా, ఆ యజమాని అద్దు, ఆ ప్రభు అద్దు అంటే సరే తిరుగుతూ ఉండే. ఇక దానికి ఎవరేం చేయలేరు. సో మన మీద ఉంది. నాకు తిరిగేది ఉందా, లేక అతని కాళ్ళు పట్టుకొని అయ్యా నువ్వే నా ప్రభువు, నువ్వే నా యజమానివి, నాకే కాదు ఈ మొత్తము జగతంకి నువ్వే ప్రభువు, నువ్వే అఖిలాండ కోటి బ్రహ్మాండాల నాయకునివి నువ్వు. సమస్త లోకాలు, సమస్త బ్రహ్మాండాలు, ఆధ్యాత్మిక జగతాలు, భౌతిక జగతాలు సమస్త మీ నుండి ఉద్భవిస్తున్నాయి, అన్నిటికీ మూలం మీరే అనే భావనతో అతనికి అంకితమైనవా? కథమిగా నీ జీవితంలో దుఃఖం అన్నది ఉండదు. ఎందుకంటే ఎవరి స్కూల్ బాధ్యత? తన బాధ్యత. ఇప్పుడు అది మన బాధ్యత కాదు, అది ఇప్పుడు మన సమస్య కాదు, అది వారి సమస్య. వారి సమస్య అవుతుంది. కనుకనే భగవంతుడు అవతరిస్తుంది. దేనికోసము? మన అందరినీ దగ్గర తీసుకొని మన నోటి నుండి ఆ మాట వచ్చేటట్టు. ఏ మాట? అయ్యా నేను మీ వాడిని. ఇక చివరికి ఒకటే చెప్తాను, ఒక్క నిమిషంలో. రామాయణది పరమ శ్లోకం. రామాయణ అంటారు, చరమ శ్లోకం అంటారు, దాని మించిన శ్లోకం లేదు. ఇప్పుడు విభీషణ నక్షత్రుండో రామేశ్వరంలో రావణుసుని వదిలిపెట్టి లంకను వదిలేసి రాముని శరణు పొందాడు. ఇప్పుడు అందరు చర్చ ఎత్తున్నారు, ఏం చేయాలి, అవన్నీ స్వీకరించద్దా, దగ్గర చేయాలి, దూరం చేయాలి, అందరూ చర్చిస్తారు. రావణుడు ఏం చేయాలి చెప్పండి. అందరిది ఒక్కటే మాట. ఏంది? అందరిది ఒక్కటే మాట, వద్దు, శత్రుపక్షంలోకి వచ్చి నమ్మరాదు, ఎప్పుడేం చేసిపోతాడు, వద్దు వద్దు అంటారు. కానీ ఒకే వ్యక్తి అంటాడు, ఏమని? లేదు, అతన్ని మనము దగ్గర తీసుకోవాలి. ఎవరు? హనుమాన్ ఒక్కడే అంటాడు, లేదయ్యా మీరు దగ్గర తీసుకోవాలి. అప్పుడు రాముడు అంటాడు అందరికీ, విభీషణ ఏంది, నాకు ఎవరిని శరణ్ పొందినా సకృత్ దేవ ప్రపన్నాయ. సకృత్ అంటే ఒక్కటేసారి సకృత్ దేవ ప్రపన్నాయ. ఎవరైతే ఒక్కసారి ప్రపన్నాయ నాకు శరణ్ పొందుతారో, నా ముంగడికి వచ్చి రెండు చేతులు జోడించి సకృత్ దేవ ప్రపన్నాయ తవాస్మి చయాచతే. తవాస్మి, అయ్యా నేను ఎవరిని? మీ వాణ్ణి అని చెప్తారు అంతే. ఏం చెప్పుడు? నేను ఎవరిని? మీ వాణ్ణి. సకృత్ దేవ ప్రపన్నాయ తవాస్మి చయాచతే. అభయం సర్వభూతేభ్యో. నేనేం చేస్తాను? ఆ వ్యక్తికి అదే క్షణము అభయం కలిగిస్తా. ఎందుకు? అదే నేను చేసుకున్న వాగ్దానం. రాముడు అంటుడు, నేను చేసుకున్న వాగ్దానం ఏంది? నాకు ఎవరైనా ఒక్కసారి నా ముగ్గురు వచ్చి చేతులు జోడించి అయ్యా నేను మీ వాణ్ణి, ఐఎమ్ యోర్స్ అని అంటాడు, వాడు నా వాడైపోతాడు. చెప్పండి, ఇంత దయామయుడు ఉన్నాడు. ఒక్కసారి మన నోటుండే మాట రావాలి. ఏ మాట? నేను ఎవరిని? మీ వాణ్ణి. అంతే. ఒక్కసారి మీ గుండెలకు వెళ్ళే ఆ ఒక్క శబ్దం, అయ్యా ఐ యామ్ యోర్స్. ఆయ్ ఒక్క శబ్దం, ఒక అక్షరం, అది ఆయ్ అంటే. యామ్ రెండు అక్షరాలు, యోర్స్ నాలుగు. నేను మీ వాణ్ణి. గుండెలకి ఈ మూడు శబ్దాలు బయటపడ్డాయా? ఏ క్షణమైతే ఈ మూడు శబ్దాలు బయటపడతాయో అదే క్షణం మీ జీవితంలోకి వెళ్ళే సమస్యలన్నీ పటాపంచలైపోతాయి. మీ జీవితంలో సమస్యలకు స్థానమే లేదు ఇక. కనుకనే భగవాన్ అవతరించింది దేనికోసము? దానికోసమే. మన హృదయంలోకి వెళ్ళి మన నోటి నుండి ఆ ఒక్క మాట పలికిపోయడానికి. ఏ మాట? నేను. కనుకనే ఈరోజు మా రాధా గోవర్ధన్ దారి బర్త్డే ఉంది. అతనికి ఏం అవసరం లేదు మీతోనే. మిమ్మల్ని అందరి బర్త్డేకి వెళ్తారు, వీళ్ళు చుట్టాలు. ఎందుకోసం? మీరు ఇచ్చిన గింత కేక్ కూర్చుంటారు, సంచిలో మనబడతలేదు, బ్యాగ్లో ఏమైనా గిఫ్ట్ తెచ్చిండ్రా అని.
వాళ్ళు ఆశిస్తారు. ఇక్కడ మా దొర ఏం ఆశిస్తలేడు, మా దొర మీతో ఏం ఆశిస్తలేడు. మా దొర ఆశించేది మిమ్మల్ని ఇంకా మీ గుండెలకు వెళ్ళే ఆ మాట. ఏ మాట? నేను మీ వాడు. బస్ ఆ ఒక్క మాట అనుకోండి అంతే. ఆ ఒక్క మాట చెప్పిపోండి, మై డియర్ లార్డ్ రాధా గోవర్ధన్ దారి, ఈ క్షణం నుండి నేను మీ వాడిని. దాని తర్వాత మీ జీవితం మారుతుంది. కానీ కేవలం చెప్తే కాదు, చేసి చూపెట్టాలి. ఎట్లా చేస్తాము? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. ఎంతవరకు ఈ మంత్రం జపం చేయము అంతవరకు మన గుండెలకి ఈ మాట రాదు. వినడానికి ఎంత ఈజీ అనిపిస్తుందో, నోటికి వస్తుండొచ్చు, గుండెలకి రాదు. ఎందుకంటే గుండెలు ఏముంది? చెత్త నిండుంది, కామ క్రోధ లోభ ముహమ్మద్ మాత్సరం నిండుంది. కనుకొని ఈ మాట గుండెలకు రానిది, నోటి నుండి వస్తుండొచ్చు. కానీ కృష్ణుడు నోటి నుండి వచ్చిన మాటను తీసుకోడు, పట్టించుకోడు. ఆయనకి ఎక్కడికి రావాలి మాట? గుండెలకి వెళ్ళే మాట రావాలంటే ఫస్ట్ మన గుండె పవిత్రం రావాలి. అది పవిత్రం ఎట్లయితుంది? ఎప్పుడైతే మనము ఈ హరే కృష్ణ మహామంత్రము ప్రతిరోజు జపిస్తామో. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. కనుకనే ఈ సరళమైన మంత్రం ఉంది. ఈ మంత్రం జపం కోసం ఎలాంటి నియమాలు నిబంధనలు లేవు. మీరు ఎట్లా ఉన్నా, ఏమున్నా, ఏ స్థితి ఉన్నా కనీసం ఈ ఒక్క అలవాటు చేసుకోండి. కనీసం ప్రతిరోజు ఒక 10 నిమిషాలు కటాయించుకొని ఒక 2 మాలలు ఈ హరే కృష్ణ జపం చేయండి. ఆటోమేటిక్లీ ఆ నోటికెళ్ళి ఆ మాట అని కూడా అవసరం లేదు. మీరు వారు అయిపోతారు. హరే కృష్ణ శిల ప్రభుపాద్ కీ జై, శ్రీ శ్రీ రాధా గోవర్ధన్ దారి భగవాన్ కీ జై. అందరూ ఇప్పుడు హారతి అవుతుంది.